Searches. త్రివేణి మేడం గారు, గుడ్ మార్నింగ్. సో యా, జస్ట్ అ సెకండ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పిఆర్ అకాడమీలో రెగ్యులర్ లైవ్ టెస్ట్కి అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి గుడ్ మార్నింగ్. జీవితంలో సాధించాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని పరితపించి ప్రయత్నించి ప్రతి ఒక్క సందర్భంలో ముందుకు అడుగు వేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనస్ఫూర్తిగా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మీరు అనుకున్నటువంటి టార్గెట్ రానున్న రోజులు అన్నీ కూడా మంచి రోజులే. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జనవరిలో జాబ్ క్యాలెండర్, అసలు వ్యూహాత్మకంగామైనటువంటి నోటిఫికేషన్స్, నంబర్ ఆఫ్ పోస్ట్, నంబర్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీలో కనిపిస్తుంది. సో మరి చూద్దాం, ప్రతి ఒక్క పర్సన్కి అయితే 2026 అనేది ఒక బంగారు భవిష్యత్తుగా మారబోతుంది. మరి దాన్ని మనం ఛేదించాలంటే ఇప్పటి నుంచి మీరు ఒక ప్రయత్నించి ముందుకు అడుగు వేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. గో హెడ్. అదే విధంగా ప్రయత్నిస్తూ ఉండండి. నా వరకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ పిఆర్ అకాడమీ ఎల్లవేళలా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మరి ఏపీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పిఆర్ అకాడమీలో ప్రతిరోజు లైవ్ టెస్ట్ అన్ని నిర్వహించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పర్టికులర్ టాపిక్, కన్సర్న్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎండోమెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎండోమెంట్ రిలేటెడ్ క్వశ్చన్, ఎండోమెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎండోమెంట్ పర్టికులర్ టైప్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో మీకు రాబోయే ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్లో ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి ఎక్కువ మార్క్స్ పొందడానికి అందరికి అవకాశం ఉంటుంది. ఓకేనా? లెర్నింగ్ టాక్కి గుడ్ మార్నింగ్ అండి. అలాగే వైనవ్ గారు గుడ్ మార్నింగ్, సునీత మ్యామ్ గుడ్ మార్నింగ్, డాక్టర్ బాబు గారు గుడ్ మార్నింగ్, అలా దశరథి గారు గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరికి త్రివేణి మేడం. సో లెట్స్ బిగిన్ దిస్ సెషన్. మరి వితౌట్ డిలే వీ షాల్ బిగిన్ దిస్ సెషన్. అలాగే వీడియోని కాస్త లైక్ చేస్తున్నాండి. డబుల్ వాయిస్ వస్తుందా? ఎస్. ఓకే, ఐ విల్ చేంజ్. ఇప్పుడు చెక్ చేయండి ప్లీజ్. చెక్ నౌ. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా, రిసౌండ్ వస్తుందా? Please check now. Good morning, Krishna garu. Now voice is clear. ఇప్పుడు చెక్ చేయండి అమ్మా, రిసౌండ్ వస్తుందా? యా, డన్. When conducted గేట్ అడిగారు పోస్ట్ ఎగ్జామ్. ఓకే, ఈ కేరీ ఫార్వర్డ్ ఎగ్జామ్సా మ్యాక్సిమం ఇది నవంబర్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో రైట్, ఈరోజు సెషన్లో ఏపీ ఇంటర్మీడియట్ గ్రేడ్ 3 హిందూయిజం, ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. సో దీంట్లో పురాణాల గురించి మనం ఒక 3 పురాణాలు తీసుకోవడం జరిగింది. ఆ పురాణం నుంచి ప్రతి ఒక్క పురాణం నుంచి 10 క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తూ ఆన్సర్ చేస్తూ ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి డీటెయిల్ అనలైజ్ చేస్తూ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. రైట్? సో క్లియర్? నా వాయిస్ ఇస్ క్లియర్? ఓకే, డన్. Okay, let's begin the session. Okay, this is our course. We should discuss in the middle of the class. Okay, right. First question చూడండమ్మా. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో
ఆది పురాణం అని ఏ పురాణాన్ని పిలుస్తారు అని సార్. ఆది పురాణం అనేది అంటే ద ఫస్ట్ పురాణం అనేది దేన్ని పిలుస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పురాణ ఇస్ నోన్ ఇస్ ద ఆది పురాణం. సో ఇంగ్లీష్లో కూడా సేమ్ వర్డ్స్ వస్తాయి. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ. సో విష్ణు పురాణమా, పద్మ పురాణమా, బ్రహ్మ పురాణమా, అగ్ని పురాణమా? సో ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్స్ కూడా నేను అందిస్తాను, విచ్ ఇస్ యూజ్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, లెట్స్ డిస్కస్ క్లియర్లీ కాన్సెప్ట్. మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తుండండి, దాని గురించి ఆన్సర్ గురించి అందరికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ కమింగ్ హియర్ టు లెర్నింగ్ ఎ క్లియర్ కాన్సెప్ట్. ఓకేనా, నాకు ఏదో తెలుసు మీకు ఏదో నేర్పిస్తున్నాను అనే ఉద్దేశం కాదు, మనమందరం కలిసి ప్రయత్నిస్తున్నాం, అనుకున్నది సాధిస్తున్నాం, అంతే, మరి ఏటి కాదు. సో ఆది పురాణం అనే విష్ణు పురాణమా, పద్మ పురాణమా, బ్రహ్మ పురాణమా, అగ్ని పురాణమా? మరి విష్ణు పురాణంలో ఏముంటుంది? విష్ణు యొక్క మహిమల గురించి బోధించింది ఏది అంటే విష్ణు పురాణంలో తెలియజేస్తుంది. పద్మ పురాణంలో ఏం తెలియజేస్తుంది? పద్మ పురాణం అనేది బ్రహ్మ యొక్క పద్మం నుండి ఉద్భవించిన కథలను ఎక్కడ వివరిస్తుంది, దేంట్లో? పద్మ పురాణంలో. మరి బ్రహ్మ పురాణం అని అన్నాం, జస్ట్ ఎ సెకండ్. ఎస్, సో బ్రహ్మపురాణం దీన్ని మనం ఏమనుస్తాం? ఇందులో సృష్టి ఆవిర్భావం గురించి ఉంటుంది, మనువుల చరిత్ర గురించి ఉంటుంది, దేవతలు మరియు ఋషులు ఒక వంశవళి గురించి వర్ణించబడుతున్నాయి. ఏదైనా బ్రహ్మపురాణంలోనే ఇవన్నీ ఉంటాయి. అందుకోసమే దీన్నే మనం ఏమంటామంటే ఆది పురాణం అని అంటాం. ఆది పురాణం అంటే సృష్టి ఎలా ఉద్భవించింది, సృష్టి ఎలా ఏర్పడింది, దీన్ని ఎవరు సృష్టించారు, ఓకే, మనుషులందరూ ఎలా ఏర్పడదు, మానవుల ఒక చరిత్ర ఏంటి, మానవుల ఒక చరిత్ర ఏంటి, నెక్స్ట్ దేవతలు ఋషులు ఎవరు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఒక వంశం ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా జీవించారు, ఈ యుగాలు ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి తెలియజేసింది ఏంటంటే బ్రహ్మ పురాణం. కాబట్టి అందువల్లనే దీన్ని ఏమంటారంటే ఆది పురాణం అని అంటారు. మరి అగ్ని పురాణము, ఈ అగ్ని పురాణం అంటే వేదాలు, వేదాంగాలు, మంత్రాలు, శిల్ప శాస్త్రాల గురించి, యజుర్వేదం, ఈ వేదాల 4 వేదాల గురించి అయితే ఈ అగ్ని పురాణంలో తెలియజేస్తుంది. ఓకే, ఇది అగ్నిదేవుడు చెప్పబడినటువంటి పురాణం ఏదైనా ఉంది అంటే అది అగ్ని పురాణం. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద బ్రహ్మ పురాణం. సో అందరూ పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు, రైట్, ఫీల్ వెరీ హ్యాపీ. మొబైల్ చేతిలో పట్టుకుంటే మీరు ఆన్సర్ ఎలా చేస్తున్నా చూస్తాను. ఓకే, ప్రతి ఒక్కరు క్వశ్చన్ నెంబర్తో పాటు ఆప్షన్ కూడా. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్, బ్రహ్మపురాణం ప్రకారం విశ్వం యొక్క ప్రాథమిక సృష్టికర్త ఎవరు? సో మంచి క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ మీరు గమనించండి. ఇక్కడ బ్రహ్మపురాణం ప్రకారం క్వశ్చన్, మంచి క్వశ్చన్. బ్రహ్మపురాణం ప్రకారం విశ్వం యొక్క ప్రాథమిక సృష్టికర్త, ఈ సృష్టిని అందుకోసం మనం అంటాం సృష్టికర్త ఎవరు, ప్రాథమిక సృష్టికర్త అని ఇక్కడ మెన్షన్ చేశాడు చాలా క్లియర్గా. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉంటారు కదా. సో వాళ్ళలో ఎవరు అనేసి బ్రహ్మ లేదా విష్ణువా, శివుడా లేదా ఇంద్రుడా? సో ఇంద్రుడు దేవతలందరికీ రాజు. ఈయన్ని మనం ఏమంటామంటే స్వర్గాధిపతి, స్వర్గానికి ఈయన అధిపతి ఎవరు? ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడికి దీనికి సంబంధమే లేదు. శివుడు అంటే లయకారుడు, అన్ని లయలు అంటే ఒక చీమ పుట్టాలి అంటే ఒక ప్రాణి ఉద్భవించాలి, జన్మించాలి. ఆ ప్రాణిని అంటే ప్రతి ఒక్క ప్రాణికి పుట్టిన తర్వాత గిట్టక తప్పదు. ఆ గిట్టక అనేది ఎవరి చేతిలో ఉంటుంది అంటే శివుడి యొక్క చేతి. అందుకోసం లయకారుడు అనేసి అంటారు ఎవరిని? శివుడిని. మరి విష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడుగా ఉన్నాడు ఎవరు? విష్ణుదేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే అధర్మము అనేది వ్యాపిస్తుందో ఈ సృష్టిలో ధర్మం పునఃస్థాపన చేయడానికి మళ్ళీ ఏదో ఒక రూపంలో వచ్చి ఈ సృష్టిని రక్షించడానికి పరితపిస్తున్నటువంటి వ్యక్తి. సో హీఈస్ అ సెక్యూరిటీ ఫర్ దిస్ యూనివర్స్. ఈ సృష్టిని రక్షించేవాడు, ఈ సృష్టిని సంరక్షించేవాడు, కాబట్టి సంరక్షుడు అనేసి అంటాడు, సెక్యూరిటీ పర్సన్. మరి బ్రహ్మ ఈ పురాణం ప్రకారం ఏంటంటే బ్రహ్మ అనేవారు ఏంటంటే సృష్టి కార్యానికి అధిపతి ఎవరు? కార్యానికి అధిపతి బ్రహ్మ. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? బ్రహ్మ. మరి విశ్వ ప్రాథమిక సృష్టికర్త ఎవరంటే బ్రహ్మ అనేది మనం చెప్తాము. ఓకే, గుడ్ మార్నింగ్ రాజా గారు. సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్,
ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. బ్రహ్మపురాణం ప్రధానంగా ఏ పుణ్యక్షేత్ర మహిమలను వర్ణిస్తుంది? ఏ పుణ్యక్షేత్ర మహిమలను? పుణ్యక్షేత్రం ఉంటుంది మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక ప్రదేశాల్లో పుణ్యక్షేత్రాలు అది ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం ఒక మహిమలు. సో ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం ఒక మహిమలు. ఇప్పుడు శ్రీశైలం ఉంది, పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి నేను నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది, అదే పెద్ద పుణ్యక్షేత్రం, ఆ మహిమల గురించి. తర్వాత మన తెలంగాణ చూస్తే భద్రాచలం ఉంది, అదే ఒక పుణ్యక్షేత్రం, దాని గురించి మహిమలు. ఇలా ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సో భారతదేశంలో ఈ సృష్టిలో దాని యొక్క మహిమల గురించి ఏది వర్ణిస్తుంది? సో బ్రహ్మపురాణంలో వర్ణించబడినటువంటి పుణ్యక్షేత్రం దాని యొక్క మహిమల గురించి చెప్పింది ఏంటి? ఏ మహిమలు, ఏ పుణ్యక్షేత్రం? వారణాసి, పూరి, ఒడిస్సా, లేదా మధుర, అయోధ్య? విచ్ ఇస్ ద రైట్? టెల్ మీ ది ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ చేయాలి. ఎస్, మెన్షన్ ది క్వశ్చన్ నంబర్ అండ్ ఆన్సర్. వారణాసి. ఇది వారణాసి అనేది ఎక్కడ ఉంటుందమ్మా? కాశీ క్షేత్రము అంటారు. ప్రధానంగా శివునికి సంబంధించినటువంటి ఇది కదా. శివపురాణంలో ఇది మనం ఎక్కువ తెలుసుకుంటాం. కాశీ అనేది, వారణాసి అనేది ఎక్కడ ఉంటుంది? కాశీ క్షేత్రం. ఇది శివునికి సంబంధించింది. మరి పూరి, ఒడిస్సా అంటాం. ఈ పురాణంలో గౌతమ క్షేత్రం, దీన్నే పూరి జగన్నాథుడు యొక్క విశిష్టత గురించి ఉంటుంది. ఇది మహావిష్ణువుకు సంబంధించింది. మధుర శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలంకి ప్రసిద్ధి చెందింది ఏంటంటే మధుర. మరి అయోధ్య శ్రీరాముడి యొక్క జన్మస్థలంకి ప్రసిద్ధి చెందింది అయోధ్య. సో ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రంలో? బ్రహ్మపురాణంలో ఎవరి గురించి చెప్పించబడింది అంటే పూరి గురించి, ఈ పూరి పుణ్యక్షేత్రం గురించి చెప్పించబడడం జరిగింది. బ్రహ్మపురాణంలో పూరి పుణ్యక్షేత్రం గురించి ఉంటుంది బ్రహ్మపురాణంలో. సో రైట్ ఆన్సర్ ఈస్ ఎస్. పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, బట్ రిమైన్ పర్సన్స్ ఆర్ చూస్. పూరిలో బ్రహ్మ అంటే బ్రహ్మపురాణంలో చెప్పించబడింది ఏంటంటే పూరి. ఎందుకోసం? రథయాత్ర, ప్రతి సంవత్సరం నాడు రథయాత్ర చేస్తుంటారు. ఆ గుడిలో, ఆ గుడి నిర్మాణంకి ఉన్నటువంటి సంబంధించింది, మరి ఆ పుణ్యక్షేత్రం గురించి ఎలా ఉద్భవించింది, ఎలా గుడి కట్టడం జరిగింది, ఇప్పటి వరకు అక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాల పుణ్యకార్యాలు, సో వాటి గురించి వర్ణించబడింది ఏదంటే ఈ బ్రహ్మపురాణంలో చెప్పించబడడం జరిగింది. సో రైట్, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చూడండి, బ్రహ్మపురాణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేసి అడిగాడు. సో చాప్టర్స్ ఎక్కడ అడిగారు మై డియర్ ఫ్రెండ్స్? చాప్టర్స్. సో ఎక్కడ సుమారు 245 చాప్టర్సా, లేదా సుమారు 100 అధ్యాయాలు ఉన్నాయా? 125, 500, 300? ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో నో నీడ్ టు learn a lot of. So exact, yes. Come on quick, answer your question. Answer this question, come on quick. So mention చేయండి. జై సీతారాం. ఓకే, గుడ్. సో రైట్, హ్యాపీ డేస్. ఎగ్జాక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ అమ్మా. నరేష్ క్రియేటివ్ గారు సూపర్ అండి. ఎగ్జాక్ట్ ఆన్సర్, ఎగ్జాక్ట్, వెరీ గుడ్. దశరథి గారు సూపర్. ఎగ్జాక్ట్ సుమారు 245. ఇవన్నీ డీటెయిల్ కాన్సెప్ట్ మన పీడిఎఫ్లో ఉన్నాయండి. సో ఇలాంటి క్వశ్చన్ కూడా రేపు ఎగ్జామ్లో వస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. మీరు ఒక బ్రహ్మపురాణం నుంచి అనేక క్రైటీరియా నుంచి నేను క్వశ్చన్స్ అరైజ్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. సో సుమారు అని చెప్పారు అంటే 245 266 అనేసి ఎగ్జాక్ట్ అక్కడ చెప్పలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి బ్రహ్మపురాణంలో సుమారు 245 అధ్యాయాలు ఉన్నాయి. ఓకే, 246 అనేది ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ చెప్పలేదు, సుమారు అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఎగ్జాక్ట్ అనేది మెన్షన్ ఎక్కడ చేయలేదు కాబట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ విశ్వం సృష్టికి సంబంధించిన బ్రహ్మపురాణంలో ఏ దైవం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? సో మంచి క్వశ్చన్ అడిగారు. విశ్వం యొక్క సృష్టి, ఈ విశ్వం సృష్టి ఏర్పడింది, దీనికి సంబంధించిన బ్రహ్మపురాణంలో ఏ దైవం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? సూర్యుడా, వాయువ, వరుణ, అగ్నియ?
ఇక్కడ 4 దేవతలు కూడా మనకి అవసరమే. సో ఇక్కడ సృష్టి ఏర్పడిన తర్వాత ఏ ఒక్క దేవుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంటే మన జీవితంలో ఎవరు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అంటే తల్లిదండ్రులు, గురువులు అని చెప్తాం. స్నేహితులు ఎలాగ ఉన్నారు కదా, తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, ఒక ఎన్వైరన్మెంట్ అని చెప్తాం. సో దాంట్లో ముఖ్యమైన పాత్ర ఎవరు పోషిస్తున్నారు అంటే సో అది ఇండివిజువల్ కదా. సో లైక్ దట్ ఇక్కడ సృష్టికి సంబంధించినటువంటిది ఎవరు ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఎవరిది? సూర్యుడు, వాయువ, వరుణుడు, అగ్ని. అగ్ని అనేది అన్ని యజ్ఞాలకు అగ్నిదేవుడు ప్రతీది, మరియు శక్తికి ప్రతీక ఎవరు అంటే అగ్నిదేవుడు. కాబట్టి ఈయన కాదు. వరుణుడు, వరుణుడు అంటే జలానికి అధిపతి ఎవరు? వరుణుడు. కాబట్టి ఈయన కూడా కాదు. వాయువు, ఎస్, మహాశక్తిశాలి, ప్రాణానికి అధిపతి. మన గుప్పెట్లో ప్రాణం ఉంది అంటే ఈ వాయువు అధిపతి ఉండడం వల్లే ఇది. కానీ సృష్టిలో ఇతని పాత్ర ఉంది, ప్రధానమైనది పాత్ర ఉంది. ఇప్పుడు వరుణుది పాత్ర ఉంది, అగ్నిది పాత్ర ఉంది, వాయువుది పాత్ర ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగాడంటే ముఖ్యమైన పాత్ర అనేసి అడిగాడు. వీళ్ళందరిది కూడా పాత్ర ఉంది, బట్ ముఖ్యమైన పాత్ర ఏది అనేసి అడిగాడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఏంటంటే సూర్య భగవానుడిది. ఓకే, సూర్య వంశం గురించి, మరి ఇక్కడ సూర్య భగవానుడి గురించి అంటే సూర్యుడు క్షేత్రాల వర్ణన అయితే ఈ బ్రహ్మ పురాణంలో ఉంది. ఓకేనండి, ఈ పురాణంలో ఉంది. కాబట్టి సూర్యుడు అంటే ఈ సృష్టికి సంబంధించిన బ్రహ్మ పురాణంలో ఈ ఇక్కడ సూర్యుడు అనే దేవుడు దాని యొక్క వంశం గురించి చెప్పడం జరుగుతుంది. మరియు యాక్చువల్లీ సూర్య టెంపుల్ ఎక్కడ ఉంది? కోణార్క్లో ఉంది. కోణార్క్ టెంపుల్ అనేది సూర్య టెంపుల్ అంటాం. అలాగే శ్రీకాకుళంలో కూడా ఉంది కదా. సో అయితే ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పబడుతుంది అంటే బ్రహ్మ పురాణంలో చెప్తుంది. సో అందుకు సృష్టికి చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరు అంటే సూర్యుడు అని చెప్తాం. నెక్స్ట్, బ్రహ్మ పురాణం ఏ ప్రముఖ వంశం గురించి ప్రస్తావిస్తుంది? ఇది ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్ అండి. నిజంగా ఇటువంటి క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే కంటెంట్ చదివితే తప్ప లేకపోతే అర్థం కాదు, అంతేనా? ఎస్, అందరూ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్. సో ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ ఆప్షన్ అండ్ క్వశ్చన్ నంబర్. ఓకే, బ్రహ్మ పురాణంలో ఏ ప్రముఖ వంశం గురించి చెప్తుంది? ఇక్కడ వంశం గురించి అడిగారు. సో మహాభారతంలో చూస్తే ఒక ఎన్ని వస్తాయి? ఒక 40 వంశాలు వస్తాయి. రామాయణం చూస్తే ఒక 5-6 వంశాలు వస్తాయి. ఇక్ష్వాకు వంశం అంటాం, నెక్స్ట్ సూర్యవంశం అంటాం కదా, దాన్నే కదా. సో అక్కడ మహాభారతంలో చూస్తే ఎన్నో వంశాలు ఉన్నాయి. చంద్రవంశం కూడా ఇక్కడ రామాయణంలో మహాభారతంలో వస్తుంది కదా. అనేక రకాల దాదాపు 40 వంశాలు ఉన్నాయి మహాభారతంలో కదా. సో ఈ వంశం గురించి అయితే ఈ సృష్టిలో ఏర్పడినప్పటి నుంచి అనేక వంశాల గురించి మనం మాట్లాడాం. ఈ వాటిలో బ్రహ్మ పురాణంలో ఏ వంశం గురించి ఎక్కువ చెప్పింది అని అంటే ఇక్కడ యాదవులు, లేదా ఇక్ష్వాకులు, లేదా కురులు. ఓకే, కురులు అండ్ పౌరవులు. ఓకే, పౌరవస్. సో విచ్ ఇస్ దట్? యాదవులు అంటే వీళ్ళు చంద్రవంశానికి చెందినవారు. ఎవరు? శ్రీకృష్ణుడు అని చెప్పొచ్చు. చంద్రవంశానికి చెందినవారు. నేను చెప్పింది అర్థమవుతుంది కదా మిత్రమా, లేదా స్పీడ్ అవుతుందా? అర్థమవుతుంది అంటే గో హెడ్ అని చెప్పండి, లేదా స్పీడ్ అవుతుంది కొంచెం స్లో చెప్పండి అంటే స్లో చెప్తాను. యాదవులు అంటే శ్రీకృష్ణుడికి చెందినవారు. వీరికి మనం ఏమంటామంటే చంద్రవంశం అంటాం. ఈ వీళ్ళకి ఏంటంటామమ్మా? చంద్రవంశానికి చెందినవారు యాదవులు. మరి ఇక్ష్వాకులు, ఎస్, ఇది శ్రీరాముడు. ఎవరమ్మా? శ్రీరాముడికి చెందినది ఇది, శ్రీరాముడికి కదా. శ్రీరాముడు జన్మించినటువంటి వంశం ఏదంటే సూర్యవంశం అంటాం. దీన్ని ఇక్ష్వాకు వంశం అంటాము అని చెప్తాం. నెక్స్ట్, కురులు. ఈ కురులు ఎవరు సార్? కురులు అంటే వీళ్ళు చంద్రవంశానికి చెందినవారు. ఎవరమ్మా? చంద్రవంశానికి చెందినవారు. మహాభారతంలో వీళ్ళు ప్రముఖులు కురులు కదా. ఈ ఎక్కడ యాదవులన్నా కురులన్నా ఒకటే, మ్యాక్సిమం ఒకే వర్గానికి చెందినవారు. నెక్స్ట్, పౌరవులు. ఈ పౌరవులు ఎవరు? పౌరవులు కూడా చంద్రవంశానికి చెందినవారు. ఎవరండి? చంద్రవంశానికి చెందినవారు. సో వీరు కూడా మహాభారతంలో చాలా. సో ఇక్కడ 3 కూడా యాదవులు ప్లస్ కురులు, పౌరులు, ఈ 3 కూడా చంద్రవంశానికి చెందిన పదాలు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్ష్వాకులు శ్రీరాముడు ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
బ్రహ్మపురాణంలో ఏ ఖండం భరతవర్షం యొక్క భౌగోళిక వర్ణనాలు ఉన్నాయి? సో జంబూద్వీపం, పక్షద్వీపం, శాఖద్వీపం, నెక్స్ట్ కుశద్వీపం, ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి. బ్రహ్మపురాణంలో ఏ ఖండం భరతవర్షం గురించి వర్ణించడం జరిగింది? ఏ ఖండంలో? ఓకే, సో ఏ ఖండంలో ఎక్కడ ఉన్నాయి అనేసి. ఎస్, రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్ ఆన్సర్. జంబూద్వీపమా, పక్షద్వీపమా, ఓకే, శాఖద్వీపమా, ఓకే, ప్లక్షద్వీపమా, శాఖద్వీపమా లేదా కుశద్వీపమా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? జంబూద్వీపం. సో చూద్దాం ఆన్సర్. జంబూద్వీపం అనేది భరతవర్షంలో ఒక భాగం. ఇలా మన పీపీటీలో ఉంటుంది ఈ క్వశ్చన్, ఓకేనా? జంబూద్వీపం అనేది భరతవర్షంలో ఒక భాగం ఇది. మరి ప్లక్షద్వీపం అనేది ఇది పురాణంలో వర్ణించబడినటువంటి 7 ద్వీపాలు. మన ద్వీపాలన్నీ 7 ఉన్నాయి. సో 7 ద్వీపాలు ఉన్నాయి. సో 7 ద్వీపాల్లో ఇది ఒకటి. ఏది? ప్లక్షద్వీపం. అలాగే శాఖద్వీపం, ఇది కూడా 7 ద్వీపాల్లో ఒకటి. మరి కుశద్వీపం, ఇది కూడా 7 ద్వీపాల్లో ఒకటి. మొత్తం 7 ద్వీపాలు ఉన్నాయి. సో 7 ద్వీపాల్లో ఒక ద్వీపం గురించి ఎక్కడ చెప్పాడు. కానీ మా బ్రహ్మపురాణంలో ఏ ద్వీపం గురించి చెప్పడం జరిగిందంటే భరతవర్షం ఏ ఖండం భరతవర్షం భౌగోళిక వర్ణనల గురించి, ఫిజికల్ వర్ణన అంటే తూర్పు దిక్కున ఏముంది, పడమర దిక్కున ఏముంది, ఈశాన్య వైపున ఏముంది, మరి ఉత్తర వైపున ఏముంది, దక్షిణ వైపు ఏముంది అనేది వివరంగా వర్ణించింది ఎక్కడ అంటే ఎక్కడ జంబూద్వీప గురించి వర్ణించింది ఎక్కడ బ్రహ్మపురాణంలో వర్ణించబడడం జరిగింది. అది ఏ ఖండంలో వర్ణించడం జరిగింది అంటే జంబూద్వీపంలో వర్ణించడం జరిగింది. సో ఈ భరతవర్షం గురించి జంబూద్వీపంలో ఇది ఒక భాగం ఉంది, అక్కడ వర్ణించడం జరిగింది. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రహ్మపురాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? బ్రహ్మపురాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? యాక్చువల్లీ మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఈ పురాణంలో బ్రహ్మపురాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేసి ఇక్కడ అడగడం జరిగింది. రైట్. సో విష్ణువు యొక్క లీలలు వర్ణించడం. విష్ణువు యొక్క లీలలు వర్ణిస్తుందా? రెండోది శివుని లీలను వర్ణిస్తుందా? విశ్వం సృష్టిని మరియు మానవుల కర్తవ్యాలను వర్ణించడం, రాజుల చరిత్రను వర్ణించడం. ఎక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చూజ్ యువర్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఐ విల్ వెయిట్. సో ఇది కరెక్ట్, ఎందుకంటే బ్రహ్మపురాణం మొత్తం కాన్సెప్ట్ మొత్తం తెలిస్తేనే ఈ ఆన్సర్ రాయగలుగుతాం. కాబట్టి ఇది ఎంతమంది ఎగ్జాక్ట్ ఆన్సర్ రాస్తారో ఐ విల్ వెయిట్ ఫర్ ది ఆన్సర్. చూద్దాం పర్ఫెక్ట్ ఆన్సర్ ఎంతమంది రాస్తారో. రైట్. ఫస్ట్ ఎవరు రాశారు? దాసరి తిరుపతిరావు. ఓకే, ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జయశ్రీ, సూపర్, వెరీ గుడ్. డాక్టర్ బాబు గారు సూపర్ అండి. హ్యాపీ డే సూపర్. నర్స్ క్రియేటర్ సూపర్ ఆన్సర్ అండి. త్రివేణి మేడం సూపర్. భారతి మేడం ఓకే. 81 సూపర్. లెర్నింగ్ స్వర్ణ ఓకే. సో ఇప్పుడు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మపురాణం గురించి అవగాహన ఉన్నవారే. ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతున్నారంటే మీకు సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది. సో ఎప్పుడైతే మీకు ఇలా సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుందో తర్వాత ఇక్కడ క్లాస్లో మనం ఇక్కడ క్వశ్చన్ రూపంలో మనం ఎప్పుడైతే డిస్కషన్ చేయగలుగుతున్నామో సో ఈజీగా మీకు రేపు రాయబోయే ఎగ్జామ్లో 150 మార్క్స్ అంటే పురాణాల గురించి రాయబోయే దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ ఎప్పుడైతే వస్తాయో ప్రతి ఒక్క క్వశ్చన్కి సమాధానం మీ సొంతం అవుతుంది. సో ఇది మనకి కావాల్సింది. రైట్. ఓకే, ఎనీహౌ ఎగ్జాక్ట్ ఆన్సర్ బ్రహ్మపురాణం దేని గురించి వర్ణిస్తుంది అంటే ఎస్, రైట్ ఆన్సర్ ఇస్ ద విశ్వ సృష్టి మరియు మానవుల కర్తవ్యాలను వర్ణిస్తుంది. ఇక్కడ ఈ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది సృష్టి ధర్మం మరియు పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తుంది. ఏది అంటే బ్రహ్మపురాణం అని చెప్తాం. విష్ణు యొక్క లీలలు, ఇది విష్ణు పురాణంలో ఫస్ట్ ఆప్షన్ లేట్ అడిగాడంటే విష్ణు యొక్క లీలాలు, ఈ లీలాలను ఎక్కడ తెలియజేస్తుంది అంటే విష్ణు పురాణంలో మనం తెలుసుకుంటాం. దాని యొక్క ఉద్దేశం. బి ఆప్షన్ శివుని లీలలు, ఈ శివ పురాణంలో మనం తెలుసుకుంటాం. డి ఆప్షన్ రాజుల చరిత్రలు వర్ణించడం, ఇది రాజుల చరిత్ర వర్ణి పురాణంలో ఒక భాగం మాత్రమే, కానీ దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎక్కడ కూడా లేదు. ఏదైనా పురాణంలో ఒక చిన్న పార్ట్గా ఇక్కడ వర్ణిస్తారు తప్ప ఎక్కడ ప్రధాన ఉద్దేశం దీనికి ఒక సపరేట్ పురాణం అయితే లేదు. సో దిస్ ఇస్ ద నాట్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్. ఓకేనా, బట్ ఇవి అయితే కొంత రిలేటెడ్ ఉంది. రైట్ ఆన్సర్ ఇస్ ద సి. గుడ్, చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు.
అప్రిషియేటబుల్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ పురాణాన్ని ప్రధానంగా ఎవరు వివరించారు? సో మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది అంటుంటారు పేపర్ 2 మాకు రాదు, మేము చేయలేమంటున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నిజంగా దగ్గరుంటే అప్రిషియేట్ చేయాలని అనిపిస్తుంది. చాలామంది సార్ ఆ కాన్సెప్ట్, ఆ కంటెంట్ గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు, మేము చదివితే మార్కులు వస్తాయా, జాబ్ వస్తుందా అనేసి చాలామంది కన్ఫ్యూజన్లో తెలియక అప్లై కూడా చేయలే. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది రియల్ అప్రిషియేట్. ఎంత అద్భుతంగా ఎపిక్ నాలెడ్జ్ ఉండడం అనేది, ఇతిహాసాల పట్ల మీకు ఎంత, పౌరాణిక పట్ల ఎంత నాలెడ్జ్ ఉండడం రియల్లీ గ్రేట్. ఓకే, వెల్ డన్. ఇలాగే కంటిన్యూ అవ్వండి, ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ డే ఫర్ యూ. ఉద్యోగం పక్క. ఓకే రైట్, హైయెస్ట్ మార్క్ మీదండి. ఉద్యోగం రావడం తర్వాత దైవ నిర్ణయం, కానీ హైయెస్ట్ మార్క్ మీదండి. నెక్స్ట్, బ్రహ్మ పురాణాన్ని ప్రధానంగా ఎవరు వివరించారు అనేసి అడిగాడు. బ్రహ్మ పురాణం ఎక్కడ, వ్యాసుడా లేకపోతే వ్యాస మహర్షి, నెక్స్ట్ లోమహర్షణ, లేకపోతే నారదుడా, లేక సుఖదేవ, ఎవరు వర్ణించారు? సో చూద్దాం. ఎగ్జాక్ట్ ఆన్సర్ వ్యాసుడు. ఎక్కడ, వ్యాసుడు అనేవాడు పురాణాలకి ఈ 18 పురాణాలు రచించిన వాడు ఎవరు అంటే వ్యాసుడు. కానీ వివరించారు ఎవరు? ఈ బ్రహ్మపురాణాన్ని ఎవరు వివరించారు? రాసింది అయితే వ్యాసుడే, రాశారు ఎవరని అడగలే, వివరించారు ఎవరని అడిగారు. ఇక్కడ క్వశ్చన్ని కొంచెం క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి. మనకి కంటెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ క్వశ్చన్ స్టడీ సరిగ్గా చేసుకోవాలి. క్వశ్చన్ ఏం అడిగాడంటే బ్రహ్మపురాణాన్ని ప్రధానంగా ఎవరు వివరించారు అని అడిగాడు, కానీ ఎవరు రాశారని అడగలే. రాశారని అడిగితే మాత్రం వ్యాస మహర్షి మీరు చెప్పింది, ఓకేనా? కానీ వివరించారు అని అడిగారు కాబట్టి ఇది తప్పు అయిపోయింది. నెక్స్ట్, లోమహర్షణ. సో లోమహర్షణ వ్యాసుని శిష్యుడు అయినటువంటి లోమహర్షణ నైమిసారణ్యంలో ఋషులన్నీ ఈ పురాణం గురించి వివరించి చెప్పడం జరిగింది. ఇది అండి అసలైన కాన్సెప్ట్. ఈ లోమహర్షణ గారు వ్యాసుని ఒక శిష్యుడు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు కదా, దాంట్లో ఒకడైన వాడు ఈ లోమహర్షణ. ఈయన ఏం చేశారు అంటే నైమిసారణ్యంలో, గుర్తుపెట్టుకోండి, నైమిసారణ్యంలో ఋషులకు ఈ పురాణం గురించి, బ్రహ్మ పురాణం గురించి వివరించి చెప్పినట్లు తెలుస్తున్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నారదుడు అనేక పురాణాల్లో ఒక పాత్రధారి. నారదుడు ఓకే, అనేక పురాణాల్లో పాత్రధారిన, ఓకేనా? మరి సుఖదేవుడు అంటే భగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుఖదేవుడు. సుఖదేవుడు ఎవరు? భగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరించాడు సుఖదేవుడు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సో ఇది కంటెంట్, నాలెడ్జ్. సో కాబట్టి ఇక లోమహర్షణ. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, చాలా మంది 99% ఈ క్వశ్చన్లో ఫెయిల్ అవుతారు. ఇదే ఎస్ మాకు కంటెంట్ ఉంది, మేము వెళ్ళిపోతాం ఎగ్జామ్కి ఈజీగా రాస్తామని అనుకుంటారు. ఇలాంటి క్వశ్చన్ దగ్గర, ఈజీ క్వశ్చన్ దగ్గర మనం దొరుకుతాం. క్వశ్చన్లు ఏమడిగాడు అంటే మనకు ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలి, ఎవరు రాశారు, ఎవరు వివరించారు. రాసింది వ్యాస మహర్షి అయితే తన శిష్యుల్లో ఒకడైన వాడు లోమహర్షణ. ఈయన ఏం చేశారంటే నైమిసారణ్య ఋషులకు ఈ పురాణాన్ని వివరించి చెప్పడం జరిగింది. గోట్ ఇట్? సో గుడ్ మార్నింగ్ లక్ష్మణ్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపురాణం ఏ పవిత్ర ఉత్సవం గురించి వివరణాత్మకంగా వర్ణనాలు ఇస్తుంది? సో ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది. బ్రహ్మపురాణంలో మన భారతదేశంలో ఈ సృష్టిలో అనేక రకాలమైన పవిత్ర ఉత్సవాలు ఉన్నాయి. దసరా కావచ్చు, లేదు అంటే దీపావళి కావచ్చు, హిందువులు జరుపుకునే పండుగల గురించి కదా. అయితే ఉత్సవాలు కూడా ఉన్నాయి. మన ఊర్లో మనం చేస్తాం అమ్మవారి ఉత్సవాలు, ఓకేనా? అలాగే బ్రహ్మపురాణంలో ఏ ఉత్సవం గురించి వివరణాత్మకంగా వివరించినటువంటి ఎవరు హోలీ గురించా, దీపావళి, పూరి రథయాత్ర, కుంభమేళ? ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ కొంత టచ్ చేసాం ఇంతకుముందు, ఓకేనా? కొంత టచ్ చేసాం, రైట్? సో కొంత టచ్ చేసాం. హోలీ అనేది వసంతకాలంలో మనం జరుపుకున్నటువంటి పండుగ ఏదైనా అంటే హోలీ. గతంలో అడిగాడు హోలీ ఏ కాలంలో మనం జరుపుకోవడం జరుగుతుందని ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. వసంతకాలంలో మనం జరుపుకుంటున్నాం. మరి దీపావళి చెడుపైన మంచిని సాధించడానికి అంటే చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా జరిపినటువంటి పండుగ ఏదంటే దీపావళి. సో రావణాసురుడిని వధించడము కదా మనం దీపావళి జరుపుకున్నాం. సో అలా అమ్మవారు కూడా
రాక్షసులను సంహరించడం కూడా దానికి కారణం. సో మెనీ రీజన్ మనం చెప్పొచ్చు ఇక్కడ. నెక్స్ట్ పూరి జగన్నాథ్, పూరి రథయాత్ర. ఈ పురాణంలో జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. జగన్నాథ స్వామికి రథయాత్ర ఎప్పుడైతే జరుగుతుందో చూసారో జూన్ జూలైలో, సో అటువంటి దాని యొక్క ప్రాముఖ్యత మరియు విధానాలు వర్ణించబడతాయి. ఆ రథయాత్ర సమయంలో పాల్గొనే సమయంలో కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొంటారు. సో మనం చూస్తున్న టీవీలో కానీ సోషల్ మీడియాలో దాని యొక్క ప్రాముఖ్యత గురించి వర్ణించబడింది ఎక్కడంటే బ్రహ్మ పురాణంలో. సో కుంభమేళ, ఇది పవిత్ర నదుల్లో జరిగినటువంటి పెద్ద హిందూ పుణ్యక్షేత్రం ఒక పుణ్యస్నానాల ఉత్సవం. ఇది కుంభమేళ. సో రైట్ ఆన్సర్ ఇస్ విచ్ ఇస్ ద పూరి రథయాత్ర. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మనం పిఆర్ అకాడమీ నుంచి ప్రతిరోజు మీకు లైవ్ టెస్ట్లు అయితే పెడతాం జరుగుతుంది. నేను, 2 మేమ్స్, రామచంద్ర, మొత్తం 4. ఇంకా త్వరలో ఇంకొక 2-3 టీచర్ కూడా యాడ్ అవుతారు. మొత్తం 6-7 మెంబర్స్ ఒక టీమ్గా ఏర్పడి మిమ్మల్ని ఈ టీం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక టైం టేబుల్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ఇష్యూ చేసిన తర్వాత ఆ టైం టేబుల్లో ఏ రోజు ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేసి మీకు క్లియర్గా చెప్పి నెక్స్ట్ డే అనేది ఆ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యి వస్తే ఎగ్జాక్ట్గా మన లక్ష్యం ఒకటే, ఎలా అయినా ఈఓ టు బికమ్ ఏ ఈఓ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మిమ్మల్ని చేయడానికి, ఆ స్థాయికి పొందడానికి మా వంతుగా మేము కృషి చేయడానికి సంసిద్ధంగా ఉంటాం. దానికోసము ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రాయాలి అంటే కంటెంట్ బాగుండాలి, మెటీరియల్ బాగుండాలి, చదవాలనే ఒక అక్యూరెస్ ఉన్నటువంటి మెటీరియల్ అయితే చదవగలరు. ఒక మెటీరియల్ పర్టికులర్ టాపిక్ చదవాలి అంటే ఆ టాపిక్ నుండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటంటే పేపర్ 2 నుంచి మై డియర్ ఫ్రెండ్స్ 25,000 బిట్స్ ఇస్తున్నాను నేను. ఓకే, జస్ట్ వెయిట్. నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. గోయింగ్ ఆన్ నో ప్రాబ్లం. ఓకే, కంటిన్యూ అవుతుంది. చిన్న బఫరింగ్ వచ్చింది. యా నో క్లియర్ అయిపోయింది. డన్. now clear. రామచరణ్, రచన, చూస్తున్నాం మేము. మీరు చాలా రోజుల నుంచి ఎగ్జాక్ట్ ఆన్సర్ చేస్తున్నారు రచన గారు. నేను మిమ్మల్ని ఇప్పుడు కాదు, దాదాపు 6-7 డేస్ నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. యాక్చువల్లీ కామెంట్ చేయమని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏ క్వశ్చన్కి ఎలా రాస్తున్నారు, ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే ఆ మిస్టేక్ జరగడానికి రీజన్ ఏంటి, మరి ఏ లెవెల్లో మనం చదివితే రేపు రాబోయే ఎగ్జామ్లో మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుందని నేను అందుకోసం ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయమన్నాను. కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఒక 1 hour పార్టిసిపేట్ చేస్తే అనేక విషయాలు మనం తెలుసుకుంటాం, రైట్? సో ఆ విషయాలు తెలుసుకునేటప్పుడు వీటి గురించి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఎక్కడెక్కడ నేను తప్పు చేస్తున్నా ఆ తప్పుల్ని సరిదిద్ది నేను ముందుకు అడుగుపెట్టాను. నేను అంటే మిమ్మల్ని. సో మీరు చేసే తప్పుల్ని రెక్టిఫై చేసి ముందుకు అడుగేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీదే. సో దట్ ఈస్ ఓకే. సో లెట్స్ నా బఫర్ క్లియర్, మరి బఫర్ అవ్వట్లేదు, డోంట్ వరీ. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. దట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ ఆర్ కోర్స్. అందుకోసం పేపర్ 2 నుండి 25,000, పేపర్ 1 నుంచి 40,000 బిట్స్ ఇస్తున్నాను. దీన్ని కంప్లీట్ కోర్స్ చూడండి. రామాయణంలో 57 వీడియోస్ ఉన్నాయి, మహాభారతంలో 178 వీడియోలు ఉన్నాయి, భాగవతంలో 29 వీడియోలు ఉన్నాయి. అంటే ఇక్కడ భాగవతంలో అవతారాలు ఉన్నాయి, స్కందాలు ఉన్నాయి, హిందూ పురాణాల్లో 24 వీడియోలు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కసారి స్క్రీన్ రీడింగ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా బేసిక్ కాన్సెప్ట్
కాన్సెప్ట్ బేస్డ్ క్లాసెస్ అని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో చూడండి, అది క్లియర్గా ఉంటుంది. అది ప్లస్ స్క్రీన్ రెడీ రెండూ కూడా అందించాలి. అంటే ఎక్కడ కూడా ఒక పాయింట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. అలాగే మెటీరియల్ కూడా ఎలా ఉంటుంది చూడండి, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్, ఏదో ఎంఎస్ వర్డ్లో లేకపోతే హ్యాండ్ రిటైల్లో మెటీరియల్ కాదు మాది. సో చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతమైన మెటీరియల్ అంటే ప్రతి ఒక్క లైన్ని హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇమీడియట్లీ కోర్స్ పర్చేస్ చేయని వారు అయితే కోర్స్ పర్చేస్ చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను కూడా, 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాను కాబట్టి, ప్లస్ ఈ 25,000 బిట్స్ కూడా త్వరలో 50,000 బిట్స్ తీసుకెళ్తున్నాను. టార్గెట్ టు బికమ్ ఈఓ ఆఫీసర్, ఇంకా వేరే మాట అయితే లేదు. సో అందుకోసం దానికి సంపూర్ణంగా ప్లాన్ చేస్తున్నాను. సో లెట్స్ డూ, మీరు నేను కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం, ఇదే మన లక్ష్యం, మరేట్లేదు. నెక్స్ట్ పద్మపురాణం, బ్రహ్మపురాణం అయిపోయింది, రెండో పురాణం పద్మపురాణానికి వచ్చాము. సో ఆల్రెడీ కోర్స్ ఒకవేళ తీసుకుంటే వేరే వారికి కాస్త సజెస్ట్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ ఒక్క నిమిషం. సో రైట్, ఈఓ నోటిఫికేషన్ అనేది మ్యాక్సిమం రచన గారు ఇప్పుడు మనకి కేరీ ఫార్వర్డ్ పోస్టులు వచ్చాయి కదా. సో ఈ కేరీ ఫార్వర్డ్ ఎగ్జామ్ నవంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో మనకి 500 పోస్టులు కానీ ఇస్తే జనవరిలో ఇవ్వాలి, లేదా 337 పోస్టులతో పాటు ఇస్తే డిసెంబర్లో నోటిఫికేషన్ ఉంటుంది. అయితే 500 పోస్ట్ ఇస్తే జనవరిలో 137 వరకు ఈఓ పోస్టులు ఉండొచ్చు, లేదా 337 ఇస్తే 104 అనేది ఈఓ పోస్టులు అనేది ఉంటాయి. సో ఏది అనేది కన్ఫర్మేషన్ ఇంకా మనకు తెలియలేదు. సో ఏ పోస్టులు అని ఇస్తారని కన్ఫర్మేషన్ తెలియదు, ఎన్ని ఇస్తారనేది కన్ఫర్మేషన్, కానీ ఇవ్వడం అనేది ఖచ్చితం జరుగుతుంది. సో వెరీ సూన్. ఓకేనా? సో రైట్, పద్మపురాణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే భాగాలు, విభాగాలని మనం ఏంటంటే ఖండాలు అంటాం. ఓకే, ఎన్ని ఖండాలు ఉన్నాయి? 5, 6, 7, 8? సో దీని గురించి కరెక్ట్ రాయాలి. సో చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, కమన్ క్విక్. ఎస్ రైట్, 5, 6, 7, 8 అన్నాను. వాస్తవంగా పద్మపురాణంలో టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 6 ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయేమో 6 ఖండాలు. మరి ఏంటి సార్? సృష్టి, భూమి, స్వర్గం, బ్రహ్మ, పాతాళం మరియు ఉత్తర. ఓకే, 6 ఖండాలు గుర్తుపెట్టుకోండి. సృష్టి, భూమి, స్వర్గ, బ్రహ్మ, పాతాళ మరియు ఉత్తర. సో ఇలా టోటల్గా 6 ఉన్నాయి. కొన్నిసార్లు 5 ఖండాలు అంటారు, కానీ దానికి 5 ఖండాలు పరిగణిస్తారు, కానీ ఉత్తర అనేది దానికి ఏడ్ చేయడం జరిగింది. సో 6వది ఏంటంటే ఉత్తరాఖండం అనేది, ఈ ఉత్తరాఖండంలో దేని గురించి వర్ణిస్తుందంటే కలియుగ ధర్మం గురించి, కలియుగంలో ఉన్న ప్రవర్తన గురించి, కలియుగం ఎలా ప్రారంభమవుతుంది, ఎలా అంతమవుతుంది, దాని గురించి, మనుషులు ఎలా బ్రతుకుతారు, కలియుగ ధర్మ అధర్మాల గురించి వర్ణించేది ఏంటంటే ఉత్తరాఖండం. సో అందుకోసమే ఇక్కడ ఉత్తరాఖండం అనేది ఇక్కడ ఏడైంది. కాబట్టి టోటల్గా 6 ఖండాలు. లేదు అంటే వాస్తవంగా చెప్పాలంటే 5 ఎగ్జాక్ట్ ఆన్సర్, కానీ ఉత్తరాఖండం అనేది దానికి ఏడ్ చేశారు కాబట్టి టోటల్గా 6. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సృష్టి, భూమి, స్వర్గ, బ్రహ్మ, పాతాళ మరియు ఉత్తర. టోటల్గా ఎలా 6 ఖండాలు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అమ్మా, పద్మపురాణానికి ఏ దైవిక చిహ్నం పేరు పెట్టబడింది అనేసి అడగడం జరిగింది. ఓకే, పద్మపురాణంలో చేయండి, ఆన్సర్ చేయండి. మొబైల్ మార్చి బఫరింగ్ అవుతుంది, ఇంకో మొబైల్ ఇచ్చి. పద్మపురాణానికి ఏ దైవిక చిహ్నం పేరు పెట్టబడింది అనేసి అడగడం జరిగింది. సో ఫ్లైట్ మోడ్ పెట్టి, పద్మ అంటే తామర పువ్వు, శంఖం, గద, చక్రం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? టెల్ మీ. పద్మం అంటే పద్మపురాణంలో దేని గురించి తెలుస్తుంది? ఇది నా సాధారణమైన క్వశ్చన్, మనకి అర్థమైపోతుంది. తామర పువ్వు. పద్మపురాణంలో అంటే బ్రహ్మ ఉద్భవించినటువంటి పద్మం,
బ్రహ్మ ఉద్భవించినటువంటి పద్మం కాబట్టి పద్మ పురాణంలో పద్మం గురించి ఇక్కడ అభివర్ణించడం జరుగుతుంది. రైట్. సో రైట్ ఆన్సర్ ఇస్ ద పద్మపు. ఓకే, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇది. మరి శంఖం అంటే ఇది విష్ణు యొక్క ఆయుధాల్లో ఒకటి. ఏది? శంఖం. మరి గద, ఇది కూడా విష్ణు ఆయుధాల్లో ఒకటి. విష్ణు ధరిస్తుంటాడు ఆయుధం. అలాగే చక్రం, మరి ఇది కూడా విష్ణు భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు. శంఖం, గద, చక్రం. పద్మం కూడా ఆయన ధరిస్తున్నాడు. కానీ పద్మ పురాణంలో దేని నుంచి ఉద్భవించి, దేనికి ఈ చిహ్నం అంటే దైవిక చిహ్నం అంటే పద్మ పువ్వు అనేసి అంటాం. ఆయన ధరించినటువంటి ఆయుధాలు అవి. ఓకే, సో రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో పద్మ పురాణంలో అతిపెద్ద భాగం ఏది అని అడిగారు. సో ఇక్కడ భాగాలు మనం టోటల్గా 6 ఉన్నాయని చదివాం కదా మనం. సో 6 భాగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ భాగాల్లో అతిపెద్ద భాగం ఏది అని అడిగడం. సో ఏంటంటే చెప్పాను, భూమి, సృష్టి, భూమి, స్వర్గ, బ్రహ్మ, పాతాళం మరియు ఉత్తర. సో 6 ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది? భూమియా, పాతాళ, లేదా సృష్టి ఖండమా, ఉత్తర ఖండమా? ఏ ఖండం చాలా పెద్దది? ఇది చెప్పడం జరిగింది, అడగడం జరిగింది క్వశ్చన్. సో విచ్ ఇస్ చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్. కృష్ణ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. ప్లీజ్ చూస్ ద ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేసినా రైట్. సో భూమి ఖండం అంటే పుణ్యక్షేత్రాల గురించి వర్ణిస్తుంది ఏంటంటే భూమి. ఇది పెద్దది కాదు. పాతాళ ఖండం ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏదమ్మా? పాతాళ ఖండం అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి ఎందుకు ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుందంటే చూద్దాం. పాతాళ ఖండంలో ఇది చాలా విస్తృతమైనది, మరియు ఇందులో రామాయణం వంటి అనేక కథలు దీంట్లో ఉన్నాయి. సో పాతాళ ఖండం అనేది. ఓకే, సో నెక్స్ట్ సృష్టి ఖండం. ఈ సృష్టి ఖండంలో ఈ విశ్వం యొక్క సృష్టి గురించి ఎక్కడ వివరిస్తుంది. మరి ఉత్తరాఖండంలో ఇది శివపార్వతుల యొక్క సంవాదం రూపంలో ఎక్కడ ఉంటుంది. మరి ఒక కలియుగ ధర్మాల గురించి, అధర్మముల గురించి ఎక్కడ వర్ణిస్తుంది ఉత్తరాఖండం. సో రైట్ ఆన్సర్ ఏదంటే పాతాళ ఖండం అనేది చాలా పెద్ద భాగం. ఓకేనా? సో పాతాళ ఖండం అనేది చాలా పెద్ద భాగం అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పద్మ పురాణంలో రాముడి కథ ఏ ఖండంలో వర్ణించబడింది? సో రిలేటెడ్ క్వశ్చన్ ఇది కూడా. చూస్ పర్ఫెక్ట్ ఆన్సర్. సో రైట్, పద్మ పురాణంలో రాముడి కథ, శ్రీరాముడు త్రేతాయుగంలో ఉద్భవించారు కదమ్మా. సో త్రేతాయుగుడు మానవ రూపంలో జన్మించినటువంటి శ్రీరాముడి యొక్క కథ గురించి ఏ ఖండంలో ఈ పద్మ పురాణంలో వివరించడం జరిగింది? మళ్ళీ రామాయణం అంటే యాక్చువల్లీ మనకి రామాయణం, మహాభారతం గురించి తెలిస్తే పురాణాలు కూడా బాగా అర్థమవుతుంది. సో అందుకోసమే ఒక టాపిక్ ఇంకొక టాపిక్ ఏది చదవాలనేసి మనకు అవగాహన ఉంటేనే మనం ఎగ్జామ్ హాల్లో కూడా బాగా రాయగలుగుతాం. ప్రతి ఒక్క క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతాం. పద్మ పురాణంలో చూడండి, స్వర్గఖండమా, పాతాళ ఖండమా, భూమి ఖండమా, భూఖండమా, ఉత్తరాఖండమా? సో ఎక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇదే చెప్పండిమా. పాతాళ ఖండంలో ఇప్పుడే మనం అన్నాం ఇంతకుముందే రాముడు కథ గురించి. సో స్వర్గఖండంలో స్వర్గం గురించి ఉంటుంది, మరియు ఇతర లోకాల గురించి స్వర్గఖండంలో వివరిస్తుంది. మనకి టోటల్ 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల గురించి ఎక్కడ మనం మాట్లాడదాం. 14 లోకాల గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ పాతాళ ఖండం. ఈ పాతాళ ఖండంలోనే శేషుడు మరియు వాత్యాయనుడు, ఈ వాత్యాయ మహర్షి మరియు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ రామ కథ. ఎవరు? శేషుడికి మహర్షి చెప్పినటువంటి ఈ కథ ఎక్కడ వస్తుంది, ఏ ఖండంలో వస్తుందంటే
పాతాళ ఖండంలో వస్తుంది. భూమి ఖండం, ఈ ఖండంలో ఏమొస్తుంది? పుణ్యక్షేత్రాల గురించి, ఈ భూమిపైన అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, దాని గురించి వివరిస్తుంది. మరి ఇక్కడ ఉత్తరాఖండంలో ఇప్పుడే మనం శివపార్వతుల సంభాషణ మరియు అధర్మ శాస్త్రాలు కలియుగ వర్ణన గురించి ఎక్కువ ఉత్తరాఖండంలో వస్తుంది. ఓకే, కన్ఫ్యూజన్గా ఉందో ట్రిక్స్ చెప్పండి. సరే, అంటే ఈ 14 లోకాల గురించి చెప్పేటప్పుడు చెప్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. పద్మపురాణంలో ఏ పవిత్ర నది మహిమల గురించి, యాక్చువల్లీ పురాణాల గురించి కొంచెం కన్ఫ్యూజే ఉంటుంది. ఎందుకంటే ఏ పురాణంలో ఏ కాన్సెప్ట్ వస్తుందని గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం. మీకు ఉన్నటువంటి ఇప్పుడు రామాయణం కథ అంతా గుర్తుంటే ఈజీ, మహాభారత కథ అంతా గుర్తుండిపోతే ఈజీ, కానీ పురాణం అలా కాదు. సో ఉన్నటువంటి 12 చాప్టర్లో డిఫికల్ట్ చాప్టర్ ఏదంటే పురాణాలే. ఈ 18 పురాణాల గురించి గుర్తుంచుకోవడం, ఏ పురాణంలో ఏది చెప్పబడింది, దేనికి సంబంధించిందని గుర్తుంచుకోవడం మాత్రం చాలా చాలా కష్టం. దీనికి సంబంధించి షార్ట్కట్గా మనం వీడియో చేసి వీలైతే క్లాస్ రూపంలో చేసి పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, డన్. సో ఈ యొక్క పద్మపురాణం దాంట్లో ఉన్న విశిష్టత అలాగే 4 చేసి విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక క్విక్ రివిజన్ లాగా మీకు చేస్తే మీకు అర్థమవుతుంది. అది త్వరలో చేద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ పద్మపురాణంలో ఏ పవిత్ర నది మహిమలను గురించి తెలియజేస్తుంది? పవిత్ర నది. ఓకే, ఇక్కడ పవిత్ర నది మహిమలను వర్ణించబడింది, ప్రసిద్ధి చెందింది ఏది? యమున, నర్మదా, గంగా, గోదావరి. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? చెప్పండమ్మా. యమునా నది లేదా నర్మదా నది లేదా గంగా నది లేదా గోదావరి నది, ఏ నది? ఎక్కడ క్లియర్గా గుర్తుంచుకోండి. యమునా నది గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది, కానీ ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ అనేది గంగా నదికి ఇవ్వడం జరిగింది. సో నర్మదా నది కూడా పురాణాల్లో ప్రాముఖ్యత ఉంది, ఈ యమున 4టికి కూడా ప్రాముఖ్యత ఉంది. కానీ పద్మ పురాణంలో దేని గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అంటే గంగా నది గురించి ప్రాముఖ్యత ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని నదుల అనుసంధానం, అన్ని నదుల గురించి వివరణ అనేది పురాణాలు ఉన్నాయి, కానీ గంగా నది గురించి దాని యొక్క పవిత్రత మరియు దాని యొక్క తీరంలో ఏ క్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి వివరించడం జరిగింది ఏంటంటే ఏ పురాణంలో? పద్మ పురాణంలో వివరించడం జరిగింది. మరి గోదావరి అనేది మన దక్షిణ భారతదేశంలో ఇది ఒక పవిత్ర నది. సో అన్ని నదులు కూడా అన్ని పురాణాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగిందంటే గంగా నది. దాంట్లో ఎస్పెషల్ దేనికి? పద్మ పురాణంలో ఏ నది గురించి వివరించడం జరిగింది అంటే గంగా నది గురించి వివరించి చెప్పడం జరిగింది. ఇది మనకి కావాల్సింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పద్మపురాణంలో విశ్వం సృష్టి గురించి ఏ ఖండంలో వివరిస్తుంది? భూమి ఖండం, స్వర్గఖండం, సృష్టి ఖండం, పాతాళ ఖండం. సో పద్మపురాణంలో ఈ ఖండాల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఖండాల గురించి నేర్చుకుంటేనే ఈ పద్మపురాణం గురించి మీకు పరిపూర్ణమైన అర్థం అవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఓకేనా, వీలైతే కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు వినండి. భూమిఖండం అంటే ఇంతకు ముందు నుంచి మనం మాట్లాడుకుని వస్తాం. భూమిఖండంలో భూమిపై ఉన్నటువంటి అన్ని తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల గురించి ఈ భూమిఖండం గురించి చెప్పడం జరుగుతుంది. భూమిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, భూమిలో ఉన్న తీర్థయాత్రలు, భూమిపైన ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు, భూమిపైన ఉన్నటువంటి పవిత్రమైన స్థలాలు, వాటి ప్రాముఖ్యత గురించి భూమిఖండంలో చెప్పడం జరుగుతుంది. మరి స్వర్గఖండం ఇది ఖగోళ నివాసం అని చెప్పవచ్చు. ఇది స్వర్గం అనేది ఖగోళ నివాసాలకు మరి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, అంటే ఎవరు ఒక్క దేవుడు భగవంతుడిని ఎవరైతే నిజమైన దర్శనం చేస్తారో అన్ని వైరాగ్యాలన్నీ పోయిన తర్వాత లాస్ట్ చివరికి స్వర్గాధిపతి ఇంద్రుడు, అంటే స్వర్గంలో అన్ని వేళల సుఖమే తప్ప అక్కడ అయ్యేటువంటి ఆచారం ఉండదు, సో విచారం ఉండదు. సో అది స్వర్గం. ఓకేనా, అన్నిటికంటే గొప్ప లోకం ఏదైనా ఉందంటే స్వర్గాలోకం. ఎందుకంటే ఎప్పుడు సుఖంతోనే ఉంటారు. ఓకే, అంత పెద్దది. మరి సృష్టి ఖండం, ఈ ఖండంలో ఏంటంటే దీనికి పేరు తగ్గట్టే బ్రహ్మ చేసిన సృష్టి గురించి వివరిస్తుంది. ఏది? సృష్టి ఖండం గురించి గుర్తుపెట్టుకున్నామా. 6 ఖండాలు చాలా ఇంపార్టెంట్.
సో పాతాళ ఖండం, ఈ పాతాళ ఖండం అనేది దేనికి తెలుస్తుంది? ఇది భూమి క్రింది ఉన్న లోకాల గురించి వివరిస్తుంది అన్నమాట. భూమి కింద. సో మనకి యాక్చువల్లీ 14 లోకాలు ఉన్నాయండి. ఈ 14 లోకాలు ఏంటి అనేది ఇంకొక వీడియో చేసి నేను పెడతాను ఎండోమెంట్కి. 14 లోకాలు, ఈ లోకాలు ఏ లోకంలో ఎవరు ఉంటారు అని చెప్తే ఇక్కడ పద్మపురాణం గురించి కొంచెం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అది వీడియో చేసి పెడతాను. అందుకోసమే లైవ్లో పార్టిసిపేట్ చేస్తే ఇదే బెనిఫిట్ అండి. మీకు ఏ టాపిక్ పైన కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడైతే అర్థం కాదో సార్ దీని గురించి వివరించేయండి అంటే ఇంకొక వీడియో రూపంలో చేసి మీకు అందిస్తే పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఎగ్జామ్లో మరి బిట్ మిస్ అవ్వదు. సో దానికోసం ఇంటరాక్టివ్ అవుదామా అని నేను ఎప్పుడు మీతో నేను అనేది అంతే. సో పద్మపురాణంలో ఏ దైవం భక్తులకు, చూడండి, భక్తులకు ఒక ముఖ్యమైన గ్రంథం పద్మపురాణం. నెక్స్ట్ క్వశ్చన్, శివ, బ్రహ్మ, విష్ణు మరియు గణేష. పద్మపురాణం అనేది ఏ దైవం భక్తులకు ఒక ముఖ్యమైన గ్రంథం అనేసి అడగడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ దైవం భక్తులకు? ఈ పురాణం దేనికి సూచిస్తుంది అంటే శివ, ఇది శివ పురాణంకి సంబంధించింది కదా. దీని ఇక్కడ పద్మపురాణం శివుడు గురించి ఎక్కడ మాట్లాడలేదు. బ్రహ్మ పురాణంలో చెప్తాం, ఎక్కడ మాట్లాడడం. బ్రహ్మకు ఇది ప్రత్యేకమైన ఆరాధన. ఓకే, అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ముగ్గురులో ఎవరికి ఆరాధన ఎక్కువ ఉంటుందంటే విష్ణు మహేశ్వరులకి. కానీ బ్రహ్మదేవుడికి అనేది ఆరాధన అనేది చాలా తక్కువ. కానీ తపస్సు అనేది బ్రహ్మదేవుడికి ఎక్కువ చేస్తారు. కానీ బ్రహ్మపురాణంలో దాని గురించి మనం వెళ్తాం. విష్ణు ఇది ఒక వైష్ణవ పురాణం అని చెప్పవచ్చు. ఈ వైష్ణవ పురాణంలో విష్ణు ఒక మహిమల గురించి తెలియజేస్తుంది. మరి గణేశ అంటే భక్తులు గణేశ పురాణం ముఖ్యమైన, అంటే గణేశుడి గురించి ఎక్కడ కూడా ప్రతి ఒక్క పురాణం చెప్పబడింది. ఏ పని మొదలు పెట్టినా కూడా ఈయనతో మనం మొదలు పెడతాం. సో రైట్ ఆన్సర్ ఇస్ ద వర్డ్ విష్ణువు. ఓకే, భక్తులకు ఒక ముఖ్యమైన గ్రంథం అనేది పర్టికులర్గా ఒక గ్రంథాన్ని వివరించి చెప్పింది ఎక్కడంటే పద్మపురాణంలోనే చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ద, ఎందుకంటే నేనున్నాను సృష్టి మిమ్మల్ని రక్షించడానికి అంటూ మన సృష్టిలో ఎవరైనా మన కోసం వస్తున్నారంటే ఆ శ్రీ మహావిష్ణువే కదా. అందుకోసం మనం తెలుగు ప్రజలు మన వెంకన్న దైవం ఎంతగా నమ్ముతారు. నేను కష్టాల్లో ఉన్నాను స్వామి, రా నన్ను రక్షించు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, ఈ జీవితం ప్రతి ఒక్క శ్వాస, ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క గమ్యం నువ్వే తండ్రి, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. సో అందుకోసం నువ్వు రక్షించకపోతే సృష్టిలో నన్ను ఎవరు రక్షించలేరంటే ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా ఆహా శ్రీమన్నారాయణ మన దగ్గరికి వచ్చి మన కష్టాలని తీర్చి మనకి సరైన దారి చూపించి మన జీవిత గమ్యానికి చేరుకోవడానికి దారి చూపించేవాడు. అందుకోసం అంతగా మనం భక్తుల పాలిట అని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తులు రామ అని పిలిచిన, కృష్ణ అని పిలిచిన, శ్రీమన్నారాయణ అని పిలిచిన, గోవింద అని పిలిచిన పలికినటువంటి వ్యక్తి ఒకే ఒకడు. అందుకోసం భక్తుల కోసం సంరక్షించిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు, అది మహావిష్ణువు అనేసి అంటారు. అది శివుడు లేడా, బ్రహ్మ లేడా? సో ఆర్గ్యూకి వెళ్ళేటప్పుడు వీ కెన్ సే మెనీ వేస్, బట్ మహావిష్ణువు అనేది అంటే భక్తుల కోసమే అని పురాణాలు చెప్తున్నాయి. నేను చెప్పే మాట కాదు, పురాణాలు చెప్తున్నాయి అనమాట. సో ఈ అష్టాదశ పురాణాల్లో కూడా మన త్రైత్రయుగంలో కానీ, ద్వాపరయుగంలో కానీ, లేదా కలియుగంలో కానీ ఇది జరిగిన త్రేతాయుగం, ద్వాపరయుగంలో కూడా చూడండి, మానవులందరూ పడినటువంటి కష్టాలని భరించడానికి, కష్టాల నుంచి జయించడానికి భగవంతుడు పిలిచినప్పుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించాడే తప్ప ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. అందుకోసమే మహావిష్ణువుకి అంతగా ఆరాధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మపురాణంలో ప్రముఖంగా చర్చించబడినటువంటి భావన ఏమిటి? చర్చించబడినటువంటి భావన అడిగారు. చూడండి, దేని గురించి ఎక్కువ చర్చించడం జరుగుతుంది? సో దేని గురించి? తపస్సు చేయడం యొక్క గొప్పతనం గురించి చర్చ జరిగిందా, లేదా దాన ధర్మాల గురించి ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగిందా, లేదా పుణ్యక్షేత్రాల గురించి, యాత్రల గురించి ప్రాముఖ్యత, పుణ్యక్షేత్రాల యొక్క ప్రాముఖ్యత, యాత్రల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పించబడడం జరిగిందా, పవిత్ర గ్రంథాలను లేదా పఠించడం యొక్క గొప్పతనం గురించి చెప్పించడం జరిగింది ఎక్కడ? పద్మపురాణంలో. ఎక్కడ జరిగిందమ్మా చెప్పండి ఆన్సర్. పద్మపురాణం. తపస్సు చేయడం యొక్క గొప్పతనం ఎక్కడ? ఇది అనేక పురాణంలో దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క ఈ పద్మపురాణం ఒక ప్రధానమైన ఇతివృత్తం ఇది కాదు. సో అనేక పురాణాల్లో తపస్సు చేస్తే ఏమొస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దాన ధర్మాల ఒక ప్రాముఖ్యత,
ధర్మం గురించి చెప్పబడినది కానీ ఇది ప్రధాన అంశం కాదు. దాన ధర్మాలు ఇది కూడా అన్ని పురాణాలు చెప్పడం జరుగుతుంది. అన్ని దానాల కన్నా గోదానం మిన్న, అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనేసి అంటుంటారు. సో ప్రతి దాంట్లో ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ప్రధాన అంశం కాదు, ఇవి కూడా అంశాలే. కానీ ప్రధాన అంశం ఏంటి అనేసి అక్కడ అడగడం జరిగింది. ప్రధాన ఒక భావన, దాని మెయిన్ ఏమేంటి, మెయిన్ థీమ్ ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. సో రైట్. నెక్స్ట్, పుణ్యక్షేత్రాలు యాత్రల ప్రాముఖ్యత. ఇది చాలా పుణ్యక్షేత్రాలు యాత్రలు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈ పద్మపురాణంలో చెప్పించడం జరిగింది. సో పద్మపురాణంలో ఓకే, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి గ్రంథాలు ఎక్కడ, ఇది కూడా కానీ అక్కడ దీని యొక్క గొప్పతనం గురించి, దేని గురించి గొప్పతనం, పుణ్యక్షేత్రాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పద్మపురాణం విష్ణువు యొక్క గొప్ప భక్తుడైన ఏ ప్రముఖ రాజు కథను ప్రస్తావిస్తుంది? మంచి క్వశ్చన్ అండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. పద్మపురాణం విష్ణువు యొక్క గొప్ప భక్తుడైన ఏ ప్రముఖ రాజు కథను, చూడండి పద్మపురాణంలో ఒక రాజు గురించి ప్రస్తావించడం జరిగిందంటే ఆ రాజు ఎంత ధర్మాత్ముడు, ఎంత గొప్పవాడో, ఒక భగవంతుడే ఒక భక్తుడి గురించి గుర్తుంచుకుని ఒక పురాణంలో చెప్పడం అనేది అది ఎంత పుణ్యమో, ఎంత ఏం చేశాడో అనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రైట్. సో చెక్ చేయండి ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద హరిశ్చంద్ర, బలి చక్రవర్తి అంటాం, అంబరీష, యాయతి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అందిస్తాను. రైట్, ఆన్సర్ చేయాలి. చూద్దాం ఎంతమంది ఇది ఆన్సర్ చేస్తారు చూద్దాం. 19th వన్ మ్యాక్సిమం తప్పు చేస్తారనుకున్నాను కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారండి. సూపర్. ఫస్ట్ వన్ రోబో 23 గారు ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్. నరేష్ గ్రేట్ సూపర్. డాక్టర్ బాబు గారు సూపర్. సత్య గారు సూపర్. ఉపేంద్ర గారు సూపర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఉపేంద్ర గారు. ఇప్పుడు వచ్చారా, లేట్గా వచ్చారా? సో నెక్స్ట్ గంగాధర గారు సూపర్. నైస్. స్వర్ణ హిమరాగ్ గారు ఓకే సి గుడ్ గుడ్ గుడ్. జయశ్రీ గారు సూపర్. వాణి గారు సూపర్. త్రివేణి మేడం సూపర్. త్రివేణి మేడం మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారైతే వెల్ డన్. స్వాతి గారు, స్వాతి శ్రీకాంత్ సి మై క్వశ్చన్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. రైట్. సో అందరు రచన గారు సూపర్. గుడ్ గుడ్ గుడ్. సో దాసరి ఉపేంద్ర గారు. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్. సో అందరూ రాశారు అంబరీష. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్ అంబరీష. ఎందుకు సార్ ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ అయింది? తెలియని వారు మన నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చెప్దాం. హరిశ్చంద్రుడు ఎవరు? సత్యం పలకడంలో నిష్ణాతుడైనటువంటి రాజు. ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, చివరికి తనను తాను కూడా వదిలేశాడు. అమ్ముకున్నాడని చెప్పుకోవచ్చు. వదిలేశాడు. తన సత్య నిష్ఠతో దేవతల పరీక్షను కూడా గెలిచి సత్య హరిశ్చంద్రుడుగా చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప రాజు ఎవరంటే సత్య హరిశ్చంద్రుడు అని చెప్పొచ్చు. చూసారా, కుటుంబాన్ని, రాజ్యాన్ని, చివరికి తనని తాను కూడా వదిలేశాడు. నాకు ఏమొద్దు, కానీ సత్యం పట్ల నిష్ణాతుడై ఉండి ఎప్పుడూ కూడా అబద్ధం పలకుండా దేవతల చేత కూడా సత్య హరిశ్చంద్రుడు అని పలికించేటట్టు గొప్ప రాజు ఎవరంటే హరిశ్చంద్ర, బలి చక్రవర్తి. ఎస్, గొప్ప దానశైలి ఈ బలి చక్రవర్తి. గొప్ప దానశైలిగా పేరుగాంచినటువంటి రాక్షస కుటుంబానికి చెందినవాడు అయినప్పటికీ కూడా ఓకే, వామనుడు 3 అడుగులు అడగడం జరిగింది. 2 అడుగులు భూమి ఆకాశాన్ని కొలిచిన విష్ణువుకి 3 అడుగులు తన శిరస్సు పైన పెట్టమని కోరి పాతాళానికి అధిపతి అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే బలి చక్రవర్తి. మరి అంబరీష ఈయన ఎవరు సార్? గొప్ప విష్ణు భక్తుడు ఇతను. దుర్వాస మహర్షి కోపం నుండి విష్ణు సుదర్శన చక్రం చేత రక్షించబడినటువంటి గొప్ప రాజు అంబరీష. ఈ కథను అహంకార పూరితమైనటువంటి తపస్సు కన్నా నిస్వార్థమైన భక్తి గొప్పదని నిరూపించినటువంటి రాజు ఎవరు అంటే, ఎవరైతే ఎల్లవెల్లలో తపస్సు చేసి వాళ్ళకి కొంత అహంకారం ఉంటుంది. దుర్వాస మహర్షి గొప్ప అహంకారం, కోపం. నేనే గొప్పవాడిని, నేను చెప్పిందే జరగాలి సృష్టిలో. ఆయన వల్ల మంచి జరిగింది, చెడు కూడా జరిగింది కొంత. కానీ అటువంటి సందర్భంలో
ఆ కోపం ఉండడం వల్ల నిస్వార్థమైనటువంటి కొంతమంది కూడా బలి అయిపోయేవారు. సో అలాంటి దగ్గర అంబరీషుడు కూడా ఒకడు. సో అంబరీషుడు ఈ తపస్సు కన్నా నిస్వార్థమైన భక్తి గొప్పదని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అంబరీష మహారాజు. సో అందుకోసమే ఈ పద్మ పురాణంలో అంబరీష రాజు గురించి ప్రస్తావించడం జరిగింది. యాయాతి ఈయనెవరు? శాప పశ్చాత్తు వచ్చిన తర్వాత ఓకే అంటే శాప విముక్తి అంటే ముసలితనాన్ని పోగొట్టుకోవడానికి తన కుమారుడు అయినటువంటి పురుని యవ్వనాన్ని తీసుకుంటాడు. ఈ యవ్వనాన్ని తీసుకున్న తర్వాత అన్ని సుఖాలు భోగాలు భాగ్యాలు అనుభవిస్తాడు. సుఖము భోగము భాగ్యము ఈ కోరికలు పెరుగుతున్న అంటే అనుభవిస్తున్న కొలది అది పెరుగుతూనే ఉంటాయి, దానికి అంతం ఉండదు. చూడండి, భోగము భాగ్యము కోరిక అర్థమవుతుందండి. తర్వాత ఇవి ఎప్పుడు కూడా మనసుకి పెంచుతాయి తప్ప ఎప్పుడు కూడా తరగవు. అందుకోసమే ఒకనాడు దానిపైన విరక్తి వచ్చిన తర్వాత దాన్ని గ్రహించి చివరికి వైరాగ్యం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే యాయతిమారు. తన కొడుకు ఒక్క యవ్వనం తీసుకుంటాడు తను. సో నేను ఇది అనుభవించాలి అనేసి. ఓకే, సో యాయతి. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద అంబరీష. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్. సో మనిషి జీవితంలో మాత్రం ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే తన కోరిక అంటే యవ్వనం ఎల్లవెల్లలో యవ్వనం ఉండాలంటే సుఖాలు మరి ఆనందం కోరికలు వాటిని జయించడం అనేది మానవుడి వల్ల కాదు. ఎప్పుడు అవుతుందంటే దాని యొక్క నిజాన్ని తెలుసుకుంటే తర్వాత అప్పుడు మాత్రం జయించడం జరుగుతుంది. సో రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్, పద్మపురాణంలో వివిధ లోకాలు ప్రపంచాలు గురించి కథలు ఏ ఖండంలో ఉన్నాయి? మనకి మొత్తం 14 లోకాలు ఉన్నాయన్నాం. సో ఏంటి? స్వర్గఖండం, పాతాళఖండం, భూమిఖండం, ఉత్తరఖండం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్? ఎస్, స్వర్గఖండం. ఇది స్వర్గం అంటే ఉన్నత లోకాలకు మరి స్వర్గానికి అధిపతి ఎవడు? ఇంద్రుడు. ఓకే, దాని యొక్క విధి విధానాల గురించి ఇది చెప్తుంది కదా. పాతాళఖండం ఇది భూమిలో, ఇది భూమి కింద ఉన్నటువంటి నాగలోకం. ఇది పాతాళఖండం వంటిది వివరిస్తుంది, దాని గురించి వివరిస్తుంది. భూమిఖండం ఇది మానవులు నివసించినట్టు భూమి, దీని గురించి విస్తరిస్తుంది. ఉత్తరాఖండం ఇది ప్రధానంగా ధార్మిక సంవాదాలను కలిగి ఉంటుంది. ఉత్తరాఖండం దీంట్లో శివపార్వతుల సంభాషణ ఉంటుంది, మరియు దీంట్లో కలియుగం గురించి ధర్మాధర్మాల గురించి వివరిస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఓకే, పద్మపురాణంలో వివిధ లోకాల ప్రవచనాల గురించి ఏ ఖండంలో చెప్తుందంటే స్వర్గఖండంలో చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు 14 లోకాల గురించి చెప్తానని చెప్పాను కదా. 14 లోకాలు ఇదే. ఊర్ధ్వలోకం ఉంటుంది, అలాగే అధోలోకం ఉంటుంది. 2 లోకాలు మనకి యాక్చువల్ వాస్తవంగా. ఊర్ధ్వలోకం అనేది నెక్స్ట్ అధోలోకాలు. సో ఇక్కడ ఊర్ధ్వలోకంలో ఎన్ని ఉంటాయి అంటే 7, అధోలోకంలో ఎన్ని ఉంటాయి? 7. సో ఊర్ధ్వలోకంలో ఏంటి ఉంటాయి? ఊర్ధ్వలోకంలో మన ఇక్కడ సో క్వశ్చన్ మనం చూసిన వెంటనే ఈజీగా మనం ఊర్ధ్వలోకంలో ఏంటంటే భూలోకం, భువలోకం, సువర్లోకం, మారులోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనేసి ఊర్ధ్వలోకంలో ఉంటాయి. మరి అధోలోకంలో అతల వితల సుతల తలతాల మహతాల రసతాల పాతాళం అనేసి టోటల్గా 7 ఉంటాయి. ఇక్కడ ఊర్ధ్వలోకంలో 7, మరి అధోలోకంలో 7, మొత్తం 14 లోకాలు ఉంటాయి. ఇక్కడ ఈ 14 లోకాల గురించి ఇంకొక క్లాసులో మీకు ఒక 10 నిమిషాల క్లాసు, ఈ ప్రతి ఒక్క లోకం గురించి, ఈ లోకానికి ఎవరు అధిపతి, ఎవరు దాన్ని పరిపాలిస్తున్నారు, ఎవరి చేత అది నిర్మించబడింది, ప్రతి ఒక్క దాని గురించి నేను ఒక క్లాసులో చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేసి పెడతాను. ఓకే, సో నిజంగా 14 లోకాలు ఉన్నాయంటే మనకి తెలిసింది 3 లోకాలే, భూమి ఆకాశం కదా. సో స్వర్గం భూమి కదా, కానీ 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాల గురించి ఇంకొక వీడియో రూపంలో నేను అందిస్తాను. రైట్, సో దిస్ ఇస్ ద ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మన పేపర్ 2లో చూడండి మై డియర్ ఫ్రెండ్, 25,000 బిట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ లాంటివి అనేక వేల బిట్స్ మన దగ్గర ఉన్నాయి. పేపర్ 1లో కూడా త్వరలో పేపర్ 1 గురించి లైవ్ సెషన్లు పెడుతున్నాం. అలాగే హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ప్రతి చాప్టర్ నుంచి డీటెయిల్ క్లాసెస్ ఉంటాయి, అలాగే మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఎందుకు సార్ మీరు స్క్రీన్ షాట్లో ప్రూఫ్ల రూపంలో చూపిస్తున్నారంటే మా దగ్గర బెస్ట్ కోర్స్ ఉంది, ఇండోమెంట్ బెస్ట్ కోర్స్ పిఆర్ అకాడమీ, ఇండోమెంట్ బెస్ట్ కోర్స్ పిఆర్ అకాడమీ చెప్పడం మోసం చేయడం నా వల్ల కాదు. ప్రూఫ్గా మీకు చూపిస్తే తర్వాత కోర్సులోనికి వస్తే ఎక్కడ మీకు చూపించాను కాబట్టి అక్కడ నచ్చితే మీరు కొంటారు, లేకపోతే లేదు. సో చాయిస్ ఇస్ యువర్స్, బట్ చెప్పడం నా ధర్మం. సో దాని గురించి, సో దిస్ ఇస్ ద బెస్ట్ మెటీరియల్.
వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్. ఎక్కడ కూడా మేము తగ్గలేదు. దాదాపు 8 నెలలు కూర్చొని ఒక 5 టీచర్స్ దీన్ని కష్టపడి తయారు చేసినటువంటి మెటీరియల్. వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ ఇది అని చెప్పొచ్చు. సో మీరు చూడండి, ఇంత డెప్త్ కంటెంట్ కూడా ఎక్కడ కూడా దొరకదు కూడా. సో అంత యూజ్ఫుల్ కంటెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విష్ణు పురాణం. సో పద్మపురాణం అయింది, బ్రహ్మపురాణం అయింది, మూడోది విష్ణు పురాణానికి వచ్చాం. సో ఈరోజు 3 పురాణాలు మనం అనుకున్నాం, ఓకేనా. సో దీంట్లో విష్ణు పురాణంలో ఎన్ని భాగాలు ఉన్నాయి లేదా ఎన్ని అంశాలు ఉన్నాయి అని క్వశ్చన్ అడిగారు, ఓకేనా. విష్ణు పురాణంలో టోటల్గా ఎన్ని భాగాలు లేదా ఎన్ని అంశాలు ఉన్నాయి అని అడిగారు. ఇక్కడ టోటల్గా 5, 6, 7, 8 అని చెప్పడం జరిగింది, ఓకే. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? విష్ణు పురాణంలో ఎన్ని ఉన్నాయి అంటే 6 అంశాలు లేదా 6 విభాగాలు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఏంటంటే సార్, ప్రథమాంశం, ద్వితీయాంశం, తృతీయాంశం, చతుర్థాంశం, పంచమాంశం, షష్టాంశం అంటాం. ప్రథమది మొదటి భాగం అంటాం, లేదా ద్వితీయ భాగం రెండో. ఈ ప్రథమాంశం మొదటి భాగంలో ఏంటంటే విశ్వం యొక్క సృష్టి గురించి, దేవతలు మరియు రాక్షసులు ఎలా పుట్టారు వారి గురించి ఏ స్కందంలో వివరించడం జరిగిందంటే ప్రథమ స్కందంలో. సో ప్రథమ భాగంలో వివరించడం జరిగింది. అటువంటి ఈ ప్రథమ భాగంలో కూడా ప్రహ్లాదుడు లాంటి గొప్ప భక్తుడు కూడా జన్మించాడు అని రాక్షసులు మరియు దేవతలకు ఉన్నటువంటి విషయాల గురించి ప్రథమ భాగంలో చెప్పడం జరుగుతుంది. మరి ద్వితీయ భాగంలో ఏం చెప్పడం జరుగుతుంది సార్? ద్వితీయం, ఇది రెండో భాగం అంటాం లేదా ద్వితీయ అంశం అంటాం. ఇది భూమి యొక్క భౌగోళిక నిర్మాణం, ఈ భూమి ఎలా ఏర్పడింది దాని యొక్క నిర్మాణం గురించి, 7 ద్వీపాలు, 7 సముద్రాలు, మరి పాతాళ లోకాలు, మరి వాటి యొక్క గ్రహాల గురించి వివరిస్తుంది ఏంటంటే రెండో భాగం. మరి తృతీయ అంశం లేదా తృతీయ భాగం అంటాం. ఇందులో మన్మత్వరాలు, అలాగే వేదవ్యాసుడు వేదాలను విభజించడం, వేదవ్యాసుడు కదా 4 వేదాలకి 4 భాగాలకు విభజించడం, అలాగే వర్ణాశ్రమం ధర్మాల గురించి, గృహస్థుల గురించి వర్ణించింది ఏదంటే 3వ భాగాల గురించి. దీన్నే తృతీయ అంశం అంటాం లేదా 3వ భాగం అంటాం. మరి 4వది సార్, ఇది అక్కడ గమనించాలి. 4వది ఏంటంటే చతుర్థ భాగం అంట. ఇది సూర్యవంశం గురించి చెప్తుంది లేదా చంద్రవంశం గురించి చెప్తుంది. సూర్యవంశం శ్రీరాముడు చెందుతుండే చంద్రవంశం అనేది శ్రీకృష్ణుడి చెందుతుంది. వారి యొక్క రాజవంశం గురించి, ఈ వంశావళి నుంచి వివరిస్తుంది ఏంటంటే చతుర్థ స్కందం. మరి చతుర్థ భాగం. పంచమ భాగం అనేది దేనికి చెందుతుంది? ఇది పూర్తిగా శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పబడింది. ఆయన యొక్క రాసలీలాలు, ఆయన బాల్యలీలాలు, ఆయన కార్యకలాపాలు అన్నీ కూడా ఈ పంచమ భాగంలో చెప్పడం జరుగుతుంది. మరి షష్ఠ 6వది ఉంది కదా, ఈ 6వదిలో ఏంటి ఉందంటే కలియుగ ఒక లక్షణాలు, ప్రపంచం యొక్క ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యుగాంతం అవుతుంది, దేనివల్ల అది చెందుతుంది అనేది గురించి ఈ 6వ భాగంలో లేదా 6వ అంశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాలు, ఈ భాగాలు దేని గురించి ఉన్నాయి. క్లియర్ అండర్స్టాండ్? ఇది గుర్తుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు పురాణంలో ఏ తత్వశాస్త్ర పాఠశాలకు ఒక ముఖ్య గ్రంథంగా పరిగణించబడుతుంది? విష్ణు పురాణంలో ఏ తత్వశాస్త్రం, చూసుకోండి, ఏ తత్వశాస్త్రం పాఠశాలకు, చూడండి మంచి క్వశ్చన్ అడిగాడు. విష్ణు పురాణంలో కూడా పాఠశాల గురించి ఉంది. మరి పాఠశాలకు ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడింది. అద్వైత వేదాంతమా, ద్వైత వేదాంతమా, వైష్ణవ మతమా, శైవ మతమా? అద్వైతం అంటే ఏంటి, ద్వైతం అంటే ఏంటి? ద్వైతం అంటే 2 మధ్వాచారుల చేత ప్రతిపాదించబడినది ఇది. అంటే అద్వైతం అంటే, ద్వైతం అంటే 2, ఆత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్పింది ఏంటంటే ద్వైత వేదాలు. దీనికి ప్రతిపాదించేది ఎవరు? మధ్వాచారుల చేత ప్రతిపాదించేది. మనం 5వ చాప్టర్లో దీని గురించి మనం నేర్చుకుంటాం. మరి అద్వైతం అంటే ఏంటి? అద్వైతం అంటే ఒకటి శంకరాచార్యుల చేత ప్రతిపాదించబడింది. మరియు అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే.
మనుషులు దైవం అందరూ ఒకటే, జీవాత్మ పరమాత్మ, మనలోనే జీవాత్మ ఉంది, మనలోనే పరమాత్మ ఉంది, ఒకటి అనేసి బోధించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే అద్వైతం బోధించినటువంటి వ్యక్తి ఎవరంటే శంకరాచార్య. ద్వైత సిద్ధాంతాన్ని బోధించింది ఎవరు? మధ్వాచార్యులు తర్వాత అద్వైతం వచ్చింది. అద్వైతాన్ని బోధించింది శంకరాచార్యులు. అంతవరకు కాశీ నుండి కన్యాకుమారి వరకు ఓకే 7 సార్లు తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, ఎప్పుడైతే నేను గొప్ప అనేసి మనలో మనం కొట్టుకుని పోతున్న తరుణంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు ఓకే హిమాలయ నుంచి కన్యాకుమారి వరకు 7 సార్లు తిరిగి ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి అద్వైతం అంటే మనుషులు అంటే అద్వైతం మనదే ఉంది, ఆత్మ పరమాత్మ ఒకటే అని బోధించి అందరికి ఏకం పరిచినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శంకరాచార్యులు. వైష్ణవ మతం అంటే మహావిష్ణువు గురించి తెలియజేస్తుంది. మహావిష్ణువుకే పరమాత్మకి వీళ్ళు భావించారు, ఏ మతానికి వీళ్ళు అంగీకరించలేదు. శైవ మతం అంటే శివుడే గొప్పవాడు, శివుడే పరమాత్మ అని ఆరాధించి మరి ఏ దేవుడు లేడు అని భావించినటువంటి మతం ఇది. సో దీంట్లో గొప్పది ఏదంటే నా దృష్టిలో అద్వైతం అనేది గొప్పది, అందరము ఒకటే. సో రైట్ ఆన్సర్ ఎక్కడ తెలిసింది కదా. సో వైష్ణవ మతం అనేది ఇక్కడ పాఠశాలలో ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణించింది ఏంటంటే ఇక్కడ వైష్ణవ మతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విష్ణు పురాణం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? విష్ణు పురాణంలో ప్రధానం ఒక ఇతివృత్తం ఏమిటి అని అడిగాడు. ఓకే, విశ్వ సృష్టి, విష్ణు యొక్క లీలలు, పురాతన రాజుల యొక్క చరిత్ర, బ్రాహ్మణుల విధులు. సో దేని గురించి చెందుతుంది? అందుకోసం రెగ్యులర్గా లైవ్గా వచ్చి లైవ్లో పార్టిసిపేట్ చేస్తే ఏమవుద్దంటే అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినా ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో విష్ణు పురాణంలో దేని ప్రధాన ఇతివృత్తం అంటే సో చూడ విష్ణు యొక్క లీలల గురించి చెప్తుంది. సృష్టికి ఇది బ్రహ్మ పురాణంలో ఇది ఒక భాగం మాత్రమే విశ్వ సృష్టి, కానీ ఇది ప్రధాన అంశం కాదు. ప్రధాన అంశం ఇతివృత్తం దేన్ని బ్రహ్మ పురాణంలో చెప్తుంది విశ్వ సృష్టి గురించి. పురాతనమైన రాజుల చరిత్ర, ఇది రాజవంశానికి చెందిన, ఇది ప్రధాన అంశం కాదు. బ్రాహ్మణుల యొక్క విధులు, ఇది ధర్మశాస్త్రంలో ఎక్కువగా చర్చించబడింది ఇది, కానీ ఇది కాదు. సో రైట్ ఆన్సర్ విష్ణు యొక్క లీలలు. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు పురాణం ఏ వంశం యొక్క వంశావళిని వివరంగా వివరిస్తుంది? విష్ణు పురాణం ఏ వంశం యొక్క వంశావళిని వివరంగా వివరిస్తుంది? చంద్రవంశం, సూర్యవంశం, ఏ మరియు బి, పైవేవి కాదు. అన్ని 4 ఆప్షన్ క్వశ్చన్స్ ఉండేది, ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకోవడం జరిగింది. సో ఐ హోప్ యూ ఈరోజు క్లాస్ బాగుందా మై డియర్ ఫ్రెండ్స్? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇది చంద్రవంశం, సూర్యవంశం ఈ విష్ణు పురాణంలో ప్రస్తావన అయితే ఉంటుంది. కృష్ణుడు గురించి మరియు శ్రీరామచంద్రుడు గురించి ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద సి. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు పురాణంలో కృష్ణుడు కథ ఏ విభాగంలో వర్ణించబడింది? మొదటి అంశం, 2వ అంశం, 5వ అంశం, 6వ అంశం, లేదా మొదటి భాగం, 2వ భాగం, 5వ భాగం, 6వ భాగం. సో ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం కదా శ్రీకృష్ణుడు గురించి, లీలల గురించి. విష్ణు పురాణం కృష్ణుడు ఒక కథ గురించి ఏ విభాగంలో వర్ణించబడింది అనేసి అడగడం జరిగింది. సో మొదటి అంశంలో సృష్టి మరియు ఎందుకంటే మనం అన్నాం కదా సృష్టి మరియు ధ్రువుడు ప్రహ్లాదుడు యొక్క కథ గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా. 2వ అంశంలో భౌగోళిక శాస్త్రం గురించి తెలియజేసిందని చెప్పాం. 5వ అంశంలో పూర్తిగా శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర గురించి చెప్పింది ఏది అంటే 5వ అంశం ఎక్కడ మనం చెప్పడం జరిగింది. ఇందాక మనం మాట్లాడు అదే క్వశ్చన్ వచ్చింది, దాని గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 6వ అంశం. ఈ 6 కలియుగం యొక్క కలియుగ ధర్మం గురించి, అధర్మం గురించి, కలియుగ ప్రళయం ఎప్పుడు మొదలవుతుంది దీని గురించి 6వ అంశంలో వర్ణించడం జరుగుతుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు పురాణం ఏ ఋషికి ఆపాదించబడింది? Attributed to which sage? Vyasa Maharshi, Parasura Maharshi, Vasishtha, Agastya. So which is the exact answer? Triveni garu right answer. విష్ణు పురాణం ఏ ఋషికి ఆపాదించబడింది?
వ్యాసుడు అంటే వ్యాసుడు మహాభారతం మరియు ఇతర పురాణాలను రచించిన వాడు. అంటే మనకి 18 పురాణాలు కూడా రచించిన వాడు ఎవరంటే వ్యాసుడు. కాబట్టి ఇది రాంగ్, కానీ ఆపాదించబడింది అని చెప్పడం జరిగింది. ఓకే, పరాశర మహర్షి, వ్యాసుని యొక్క తండ్రి పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయి పురాణాన్ని చెప్పడం జరిగింది. పరాశర మహర్షి ఎవరి యొక్క తండ్రి? వ్యాస మహర్షికి. అంటే పరాశరుడికి మరి పరాశర మహర్షికి తర్వాత మత్స్యగంధి తెలుసు కదా. ఓకే, మహాభారతంలో వస్తుంది మత్స్యగంధి అంటాం మనం. ఓకేనా. సో ఆవిడికి మరి పరాశర మహర్షికి పుట్టినటువంటి బిడ్డే వ్యాస మహర్షి. ఒక నదిలో ప్రయాణిస్తుంటే ఆ నదిలో ఒక దీవిని తయారు చేసి ఆవిడ మత్స్యగంధి కాదు సువాసితమైనటువంటి ఎప్పుడు కూడా సువాసితమైన తన శరీరం నుంచి ఒక గంధం దుర్గంధం వస్తుంది. దాన్ని పోగొట్టడానికి కన్యత్వం కూడా పోగొట్టడానికి తను అంటే పరాశర మహర్షి వరాన్ని ప్రసాదించి తనతో పాటు కొంతకాలం ఉండడం వల్ల అప్పుడు వ్యాస మహర్షి పుడతాడు. వ్యాస మహర్షి పుట్టిన వెంటనే మరుక్షణమే తన తల్లికి తండ్రికి ఒకటే చెప్తాడు, సో నేను ధ్యానానికి వెళ్ళిపోతానని చెప్పి ధ్యానానికి వెళ్ళిపోయి చివరికి తను ఎప్పుడైనా నా అవసరం ఉందని మీరు పిలిస్తే నేను వస్తాననేసి అప్పుడు పిలిచేటప్పుడు అప్పటికైతే కౌరవులు పుట్టడానికి కూడా 100 మంది పుట్టడానికి కూడా వ్యాస మహర్షి ఒక విధంగా కారణమవుతాడు. ఎలాగంటే 100 కుండలు పెట్టి దాన్ని సంరక్షించి సో తన మంత్రశక్తితో దాన్ని ప్రాణం పోస్తాడు. ఓకేనా. సో తర్వాత వ్యాస మహర్షి కూడా పుట్టడానికి ఎవరు? పాండురాజు మరియు విదురుడు ప్లస్ ఇంకోటి ఎవరు తెలిసిందే కదా, ఆ ధృతరాష్ట్రుడి ముగ్గురు కూడా పుట్టడానికి కూడా కారణం ఏంటంటే వ్యాస మహర్షి. సో అంతా ఉంది. సో వ్యాస మహర్షి పరాశర మహర్షి యొక్క కొడుకు. ఒక వశిష్ఠుడు అగస్త్యుడు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇక్కడ మత్స్యగంధికి మనం సత్యవతి అని పిలుస్తాం. అమ్మ అందరికీ అమ్మ ఎవరికి? మహాభారతంలో. సో రైట్, వ్యాస మహర్షి. సో ఇది కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ ద పరాశర మహర్షి ఇస్ ద ఎగ్జాక్ట్. పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయికి ఈ పురాణం చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది. విష్ణు పురాణం ఏ ఋషికి ఆపాదిన అంటే విష్ణు పురాణం ఎవరికి చెప్పడం జరిగింది అనేసి అడగడం జరుగుతుంది. లేదా ఎలా కూడా అడగవచ్చు, మా పరాశర మహర్షి శిష్యుడు అయినటువంటి మైత్రేయికి ఈ పురాణం ఏ పురాణం చెప్పడం జరిగింది అని కూడా అడగవచ్చు. సో అలా అప్పుడు ఏం చెప్పొచ్చు? విష్ణు పురాణం అని చెప్పొచ్చు. క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు పురాణంలో ఏ దైవం యొక్క స్వభావం ప్రధానంగా వర్ణించబడింది? బ్రహ్మ, విష్ణువు, శివ, దేవి. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా. అందరూ కామెంట్ చేయాలి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎందుకో. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ లెవెల్ ఎలా ఉంటుంది, సో ఎవరు ఎలా చేస్తున్నారో తెలుస్తుంది. దానికి నాకు తెలిసిన గైడ్ లైన్స్ నేను ఇవ్వగలుగుతాను. సో సైడ్గా ఉండి సైలెంట్గా ఉంటే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఆన్సర్ ది క్వశ్చన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. మరి దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు యొక్క పరమాత్మ స్వరూపం అన్ని గుణాలకి లీలలకి ప్రధానంగా వర్ణించబడి జరుగుతుంది విష్ణు పురాణంలో. ఒక శివుడు లయకారుడు ఎక్కడ ప్రస్తావించబడదు. ఓకే. సో దేవి భాగవతం చదివితే దేవి యొక్క లీలల గురించి అక్కడ చాలా అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. దేవి భాగవతం నేను చదివాను కాబట్టి నాకు తెలుసు. విష్ణు పురాణంలో చర్చించబడినటువంటి ఒక లక్షణ అంశం ఏది? ఒక లక్షణ అంశం ఏది అని అడిగారు. చర్చించబడని రైట్ చర్చించబడిన అనేసి అడగలేదు, చర్చించబడని. ఓకే, దేని గురించి అసలు ఉండదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాస్మోగని అంటే విశ్వ సృష్టి అంటాం, భౌగోళిక లేదా యజ్ఞాలు నిర్వహించే పద్ధతులు, రాజులు, వంశావళి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఈ విష్ణు పురాణంలో దేని గురించి ఉండదు అంటే యజ్ఞాలు నిర్వహించే పద్ధతులు దీని గురించి ఉండదు. యాక్చువల్లీ కాస్మోగని ఇది పురాణం యొక్క మొదటి భాగంలోనే ఉంటుంది. ఇది ఓకే. దేని గురించి చర్చించబడలేదు అంటే ఈ లక్షణం గురించి ఎక్కడ కూడా పురాణంలో విష్ణు పురాణంలో చర్చించబడలేదు. ఓకేనా. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్,
విష్ణు పురాణం 4 యుగాలను మరియు వాటి లక్షణాలను వివరిస్తుంది. అవి ఏవి? ఏ యుగాలు? మనకి 4 యుగాలు ఉన్నాయి కదా, నేను ప్రతిరోజు చెప్తున్నాను క్లాసులో 4 యుగం. సో గుర్తుంచుకోవడానికి ఒక చిన్న డీకోడ్ కూడా చెప్పండి అమ్మా. ఈజియెస్ట్ క్వశ్చన్ ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. 29th వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్ ఆన్సర్ త్రివేణి మేడం, రైట్. మనకి పూర్వకాలంలో ఫోన్ రాకముందు ఒకటి ఉండేది, గుర్తుందా? ఎస్టీడీ అనేసి గుర్తుందా? టెలికమ్యూనికేషన్లో ఎస్టీడీ అనేసి గుర్తుందా? ఎస్టీడీ అనేది ఒకటి ఉండేది, గుర్తుంది కదా అందరికీ. సో ఎస్టీడీ గుర్తుంచు చాలు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం. సో అందుకోసం టెలికమ్యూనికేషన్ పెట్టాను. సో ఇలా గుర్తుంచుకోవచ్చు. సో ఒక ఆర్డర్ రూపంలో రాయాలి. సత్యయుగంలో, త్రేతాయుగంలో శ్రీ రాముడు పుట్టిదే. ద్వాపర యుగంలో సృష్టిని రక్షించడానికి సత్యయుగంలో కూడా శ్రీ మహావిష్ణువు వస్తాడు. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు రాముడి రూపంలో వస్తాడు. మరి ద్వాపర యుగంలో కూడా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో వస్తుంది. కలియుగంలోని కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు రావడం జరుగుతుంది. అందుకోసం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎస్టీడీ టెలికమ్యూనికేషన్, ఎస్టీడీ టీ అంటే టెలికమ్యూనికేషన్. గుర్తుంచుకో, ఓకేనా? చాలా ఈజీ. ఇప్పుడు మరి ఎస్టీడీ బూతులు లేవులేండి. ఒకప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఎస్టీడీ బూత్కి వెళ్ళి మనం కాల్ చేసేవాళ్ళం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విష్ణు పురాణంలో కథను ప్రధానంగా ఎవరు వింటున్నారు? మైత్రేయి, జనక, ధృతరాష్ట్ర, యుధిష్ఠిర. ఎవరు విన్నారు? విష్ణు పురాణంలో ఉన్నటువంటి మొత్తం కథలన్నీ కూడా ఎవరు విన్నారు అనేసి అక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చెప్పాలి. విష్ణు పురాణంలో కథను ప్రధానంగా ఎవరు వింటున్నారు? మైత్రేయి విన్నారా, లేదా జనకుడు విన్నాడా, ధృతరాష్ట్రుడా, యుధిష్ఠుడా? యుధిష్ఠుడు మహాభారతంలో పాండవుల్లో పెద్దవాడు. ఎవరు? యుధిష్ఠుడు. ధర్మము, పరిపాలన ఇవన్నీ కూడా తన తాతయ్య అయినటువంటి పితామహుల దగ్గర యుధిష్ఠుడు నేర్చుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఇతను మహాభారతంలో కౌరవులకు తండ్రి. అన్నీ తెలుసు, వేద శాస్త్రాలు తెలుసు, ధర్మం తెలుసు, అధర్మం తెలుసు. కానీ పుత్ర వ్యూహంలో అన్ని అధర్మం వైపే నిలకూడదు. జనకుడు గొప్ప ధర్మశాలి, గొప్ప జ్ఞాని. ఎవరు? సీతాదేవి తండ్రి. మరి మైత్రి మహర్షి, ఈ పరాశుర మహర్షి చెబుతుండగా మైత్రి మహర్షి ఈ పురాణాన్ని వింటారు. ఎవరు? పరాశుర మహర్షి చెప్పడం జరుగుతుంది. పరాశుర మహర్షి ఇప్పుడే మనం మాట్లాడాం, వ్యాస మహర్షికి తండ్రి. ఓకే, సో పరాశుర మహర్షి చెప్పడం వల్ల చెప్తుండగా మైత్రి మహర్షి ఈ పురాణాన్ని వినడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్. సో ఈరోజు 3 పురాణాల గురించి మనం తెలుసుకున్నాం. సో రేపు సెషన్లో ఇంకో 2 పురాణాలు, అంటే 3 పురాణాలు అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో రేపు ఒక 2 పురాణాల గురించి తీసుకుందాం. ఓకేనా? ఇంకో 2 పురాణాల గురించి, ఇప్పుడు 3 పురాణాలే, ఇంకో 2 పురాణాలు రేపు, 4వది 5వది పురాణాల గురించి మనం చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది వీడియోస్ ఉన్నాయి, ఇలా కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి. ఈ మెటీరియల్ ఎలా ఉంటుంది ఇది. సో బిట్స్ ఇంగ్లీష్ మీడియం కూడా మెటీరియల్ మన దగ్గర ఉంది. దానికి ఇప్పుడు దాదాపు 20,000 to 20,000 వరకు బిట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పాతది. సో మనం ఇప్పుడైతే 25,000, ఇది 30, ఆల్రెడీ ఇంకొక 2 రోజుల తర్వాత 30,000 బిట్స్ అయితే ఇది అయిపోతుంది. ఇది పేపర్ 2 అనేది. అలాగే పేపర్ 1 నుంచి 40,000, ఇప్పటికి దాదాపు 70,000 వరకు. చూడండి, మీరు మార్కెట్లో ఎన్నిదైనా చూడండి, పిఆర్ అకాడమీలో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము అందించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మా లక్ష్యం ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఏం లేదు. ఎందుకు సార్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే, రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి వెళ్తే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ మార్క్స్ పొందడానికి అవుతుంది. సో ఈరోజు క్లాస్ ఎలా ఉంది?
థ్యాంక్ యూ సార్, సూపర్ ఎక్స్ప్లెనేషన్. రచన మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నైస్ సెషన్, గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ త్రివేణి మేడం. ఓకే, మీరు ఎలా సహకరిస్తే ఇంకా ఇంకా కంటెంట్ నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ క్లాస్ అనేది లెంత్ అయిపోతుందని భయపడుతున్నాను. అక్కడికి తెక్కొట్టేసి వస్తున్నాను. లేదు సార్ పర్లేదు, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాము, ఈ 30 క్వశ్చన్స్కి 3 గంటల క్లాస్ చెప్పమని చెప్తాను. 3 నుంచి 4 గంటల క్లాస్ చెప్పమంటే ప్రతి ఒక్క 4 ఆప్షన్స్కి దానికి లింకప్ చేసుకుని చెప్పమంటే కనీసం 4-5 గంటలు చెప్పగలిగే ఎబిలిటీ నాకు ఉంది. కానీ అందువల్ల ఏంటో లెంతీ క్లాస్ అవుద్ది అనేసి భయపడి చాలామంది సార్ స్పీడప్ అంటారు. కానీ మన ఎగ్జామ్లో అటెంప్ట్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ఏ క్వశ్చన్కి ఎలా మనం ఆన్సర్ చేయాలి, ఎలా ఎలిమినేషన్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. తర్వాత కంటెంట్ కూడా మనం నేర్చుకున్నాం. క్వశ్చన్ ఆన్సర్ 30 క్వశ్చన్లు మనం చెప్తే ఎన్ని నిమిషాలు, 30 నిమిషాలు అయిపోద్ది. క్వశ్చన్ ఆన్సర్ చదివేసి వెళ్ళిపోతుంది. కానీ దాని గురించి సంపూర్ణమైన అవగాహన అన్ని మనం నేర్చుకుంటున్నాం. సూపర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డన్ త్రివేణి మేడం. అలాగే సపోర్ట్ చేస్తే నా వరకు నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎగ్జామ్ అయిన వరకు, మేజర్ జనరల్ నోటిఫికేషన్ వచ్చి అది ఎగ్జామ్ అయినంత వరకు మీ సపోర్ట్ నేను మీతో పాటు నేను నడుస్తూనే ఉంటాను. సో పిఆర్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు సపోర్ట్. ఇది నాది లక్ష్యం ఒకటే, ఇద్దరం కలిసి మీ టీచింగ్ కూడా థ్యాంక్ యూ. సో ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే మన అంతిమ శ్లోకం. ఆది నుంచి అంతిమ వరకు నా శ్లోకం ఒకటే, నా లైన్. మీరు నేను కలిసి పోరాడుదాం, అనుకున్నది సాధిద్దాం. ఇదే నా ట్యాగ్ లైన్, ఇంకేం లేదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఓకే. థ్యాంక్ యూ. మరి రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం. రేపు ఇంకో 2 పురాణాలు తీసుకుంటాను. రేపు నేనే క్లాస్ తీసుకున్నాను. డే ఆఫ్టర్ టుమారో మ్యామ్ గారు తీసుకుంటారు. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. డన్ రచన మ్యామ్ గారు. వెళ్దాం, ముందుకు వెళ్దాం, పోరాడదాం.